Good morning, sir. Good morning, అందరికీ. Welcome to Kuwait meeting. Donovan Sankat, sir. Good morning. సార్ రాజేష్ సార్ కొంచెం బిజీగా ఉన్నారని ఇన్ఫర్మేషన్. సార్ త్వరగా కొద్దిగా లేట్గా జాయిన్ అవుతారు. సో ముందుగా మన ఫ్యామిలీలో ఒక మంచి లీడర్ పుట్టినరోజు ఈరోజు దర్శన్ సార్ది. సార్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయుష్ ఆరోగ్యాలతో క్రిప్టో ఐశ్వర్యంతో వెలగాలని తోలునాగాలని కోరుకుందాం అందరూ. సో ట్రస్ట్ వాలెట్ లో ఫార్మింగ్ పేజ్ ప్రాపర్ గా రన్ చేయలేదని మెసేజ్ చూశాను. నేను కూడా చూశాను. నాకు కూడా ఒకసారి అసెట్ వాల్యూ చూపిస్తుంది, ఒకసారి ఓపెన్ అవ్వట్లేదు, ఒకసారి వాల్యూ 0 చూపిస్తుంది, ఒక్కోసారి చూపిస్తుంది వాల్యూ. అలా ఉంది. సో సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫార్మింగ్ వ్యాలెట్ సార్. ఫార్మింగ్ వ్యాలెట్ లో సిస్టమ్ సాఫ్ట్వేర్ లో వర్క్ జరుగుతుందని తెలుస్తుంది. దీన్ని బట్టి మనకు ఉన్నటువంటి స్టేకింగ్ వ్యాలెట్, ఫార్మింగ్ వ్యాలెట్ 2 సెక్షన్ సాఫీగా జరుగుతుందంటే ఎటువంటి వర్క్ జరగలేదని అర్థం. సో ఏదైనా ఇంటరప్షన్ జరిగిందంటే, అడ్డంకులు అవాంతరాలు వస్తున్నాయంటే సంథింగ్ అక్కడ సిస్టమ్ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తుందని అర్థం. సో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. మేబీ మార్నింగ్ కల్లా లేకపోతే ఈ రోజు నైట్ కల్లా కొన్ని అవర్స్ లోనే అది సర్టిఫైట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇబ్బందులు ఉన్నాయని కంగారు పడి ఆందోళన గురవలసిన అవసరం లేదు సార్. ట్రస్ట్ వ్యాలెట్ అదే మీ ఫార్మింగ్ వ్యాలెట్, మీ వాల్యూస్ ఎక్కడ మిస్ అయ్యే ఛాన్సే ఉండదు. ఎందుకంటే మన కీస్ మన దగ్గర ఉన్నాయి, 12 పదాలు మన దగ్గర ఉంటాయి కాబట్టి ఒక్కరు కూడా ఇది మిస్ అయ్యేటువంటి ఛాన్సే లేదు. ఈ బ్లాక్ చైన్ ఎట్లా ఉంటుందంటే ఫుల్ సెక్యూరిటీ అనమాట. మన అందులో పీవీసీ మెటా అనేది మల్టీ లేయర్ల పైన, భద్రతా లేయర్ల పైన నడుస్తుంది కాబట్టి భద్రత ఎక్కువగా ఉంటుంది మన పీవీసీ మెటాలో. సిస్టమ్ కూడా మన 12 పదాలు తెలియదు ఎవ్వరు, కానీ నీకు తప్ప ఈ ప్రపంచంలో నీ యొక్క 12 కీవర్డ్స్ మరో వ్యక్తికి తెలియదు. సో జాగ్రత్త పరచుకోవాల్సిన అవసరం ఎవరి వ్యాలెట్ కి వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. సో పీటీపీ ఆప్షన్ గురించి మాట్లాడుకుంటే, లాంచ్ అయిన తొలి రోజు నుంచి ఇవాళ వరకు కూడా మిశ్రమ అభిప్రాయాలు వస్తున్నాయి సార్. 50% పాజిటివ్ ఉంటే 50% దాని గురించి విమర్శించేటట్టు వాళ్ళు ఉన్నారు. ఈ ఆప్షన్ ని కొంతమంది బాగా యూజ్ చేసుకునే విధంగా కూడా ఉన్నారు, కొంతమందికి లబ్ధిదాయకంగా లేదు. ఇది ఆప్షన్. పీవీసీ మెటా ప్రాజెక్ట్ లో పీటీపీ అన్నది ఒక ఆప్షన్. ట్రస్ట్ వ్యాలెట్ లో ఒక ఆప్షన్ తీసుకొచ్చారు వాళ్ళంతే. సో ఇది సక్సెస్ అయ్యి ప్రాజెక్ట్ లో కమ్యూనిటీని
పూర్తి స్థాయిలో 100% సాటిస్ఫై చేసి రన్ అయితే, ఇప్పుడు చూడండి, ఫార్మింగ్ 200%, స్టేకింగ్ 200%, కమ్యూనిటీ హ్యాపీ. సో అది 2 వ్యాలెట్లు, 2 సెక్షన్లు చాలా బాగా రన్ అవుతున్నాయి. సో సిస్టమ్ ఏదైతే ఆప్షన్ పెడుతుందో, ఏదైతే అప్డేట్ ఇస్తుందో, కమ్యూనిటీలో దాని నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ ని బట్టి ఆ యొక్క ఆప్షన్ అన్నది సక్సెస్ లేదా ఫెయిల్యూరా అనే దానిపైన ఉంటుంది. సో సిస్టమ్ అన్ని కూడా గమనిస్తూ ఉండొచ్చు. కమ్యూనిటీ నుంచి వచ్చేటువంటి చేంజెస్, కమ్యూనిటీ నుంచి వచ్చేటువంటి అన్ని ట్రాన్సాక్షన్స్, ప్రతిదీ కూడా సిస్టమ్ అబ్జర్వ్ చేస్తుంది. ఉన్నటువంటి 100% కమ్యూనిటీలో ఎంత పర్సెంట్ ఆఫ్ కమ్యూనిటీ రియాక్ట్ అవుతుంది, ఈటీపీ ఆప్షన్ యూజ్ చేసుకుంటుంది అన్నది కూడా సిస్టమ్ తెలుసు. సిస్టమ్ నోస్ ఎవ్రీథింగ్. సో ఆ విధంగా ఈ ఆప్షన్ ఇచ్చింది. సిస్టమ్ అనుకున్నటువంటి ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. మనం సిస్టమ్ ఈ ఆప్షన్ తీసుకోవడానికి నేను ఏమనుకుంటున్నానంటే, బిఎన్బి రెడ్యూస్ చేయాలన్నటువంటి విధానం పైన సిస్టమ్ ఈ యొక్క ఆప్షన్ తీసుకొని వస్తే బిఎన్బి రెడ్యూస్ అవుతుంది ఇలాంటి విధానంలో అన్నదాన్ని మెయిన్ గా దృష్టిలో పెట్టుకొని చేసి ఉండొచ్చు. తర్వాత ప్రాజెక్ట్ పరంగా తీసుకుంటే, ఇది కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ పరంగా తీసుకుంటే, పీవీసీ లో P2P ఆప్షన్ అన్నది వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, సిస్టమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, కమ్యూనిటీని ఇంక్రీజ్ చేసే విధంగా వెళ్తుంది. ప్రతి ఒక్కరు ఎవరు ఏ పని చేసినా కూడా ఇది ఇందులో మనం ఒక లాభాన్ని ఆశించి ఒక ప్రయోజనాన్ని ఆశించి ఏ పనైనా చేస్తాం సార్. సో సిస్టమ్ ఈ యొక్క ఆప్షన్ తీసుకురావడానికి కూడా ప్రాజెక్ట్ సంబంధించి ఒక ప్రయోజనాన్ని ఆశించి చేసింది. కమ్యూనిటీ వస్తుంది, ఫార్మింగ్ ఎక్కువ చేసేటువంటి అవకాశం ఉంది. సో వేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంది. మధ్యవర్తులు, మీడియేటర్ లేకుండా డైరెక్ట్ పర్సన్ టు పర్సన్, పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్ జరిగే విధంగా తీసుకొచ్చిన దానికి ఇది ఒక అవకాశం. సో ప్రాజెక్ట్ పరంగా సిస్టమ్ ఆలోచించినట్టు విధానం, తీరు నేను అనుకుంటున్నా. ఒక రేట్ని ఫిక్స్ చేసి అందులో కూడా నీకు కొన్ని రైట్స్ ఇచ్చి, ఒక 10 ఆప్షన్స్, 10 రకాల రేట్లు నిర్ధారించి, ఒక్కొక్క రేటు ఒక్కొక్క దశలో అమలు జరిగే విధంగా కూడా సిస్టమ్ తీసుకుని వచ్చింది మనం గమనిస్తున్నాం. 0.1 ఇప్పుడు జరుగుతుంది, ఆ తర్వాత 0.1 తీసేసి 0.2కే తీసుకుంటుంది. సో సిస్టమ్ మెల్లగా అది చెప్పింది దశల వారీగా నేను ఫార్మింగ్ పెంచుతానని. ఆ ఫార్మింగ్ లో మనకి ఇప్పుడు ఏదైతే 100 ఇచ్చారో అది 200, 300 అట్లా చేస్తుందని. ఇక్కడ కూడా 0.1 నుంచి 0.2, 0.3 గ్రాడ్యువల్ గా పెంచుకొని వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆఫ్టర్ 6 months, ఆఫ్టర్ 5 months, 6 months తర్వాత ఏమవుతుందంటే ఇది 0.1కి వస్తుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని వాడుకొని కొంతమంది లబ్ధి పొందే వాళ్ళు పొందొచ్చు, 0.2లో లబ్ధి పొందే వాళ్ళు పొందొచ్చు. మన ఇష్టం, అది నువ్వు చేయకుండా ఉన్నంటే చేయొద్దు. నీకు కావాలా, నువ్వు సెల్ చేసుకోవాలంటే సెల్లింగ్ పెట్టుకో, ఫార్మింగ్ చేసుకోవాలంటే ఫార్మింగ్ పెట్టు. కంపల్సరీ నువ్వు చేసే తీరాలా అని ఎక్కడ రూల్ లేదు. సో సిస్టమ్ ఆలోచనలు వేరు ఉంటాయి సార్. మనకు అందరికీ కూడా ఇప్పుడు మా ఇంట్లో నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నేను ఒక ఇండివిజువల్ గా రాజేష్ సార్కి, రమేష్ సార్ కూడా పోస్ట్ చేశాను, అది చెప్తాను, ఫన్నీగానే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2-3 కేజీలు చికెన్ తీసుకొచ్చాను. నేనుండే 4 మా ఇంట్లో, మీకు తెలుసు, చాలాసార్లు చెప్పాను. మా అమ్మాయి బిర్యానీ చేసుకుందామని ఒకరు, లేకపోతే ఇంకొకరు పకోడా చేసుకుందామని, ఇంకొకరు ఫ్రై, నేను డ్రై ఫ్రై చేసుకుందామని ఒకరు. ఇక్కడ నలుగురు 4 రకాలుగా ఉద్దేశాలు ఉన్నాయి. ఒకరికి ఇట్లా కావాలి, ఇంకొకరికి అలా కావాలి, ఇంకొకరికి ఇంకో విధంగా కావాలి. కానీ ఇంట్లో వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది అంటే, టోటల్ గా అందరికీ
విభిన్నంగా చికెన్ ఊరగాయ చేసి పెట్టింది. చికెన్ ఊరగాయని మనం ఎప్పుడు కూడా ఎక్కువగా తినలేం. ప్రతిరోజు చికెనే ఉంటది ఇంట్లో. ప్రతిరోజు చికెన్ ఆస్వాదించేటువంటి అవకాశం వాళ్ళమ్మ చేసిన సిస్టమ్ కంపేర్ చేసుకోండి. జస్ట్ ఫన్నీగా చెప్పాను నేను. సో అలాంటి ఆ విధంగా తీసుకొని వచ్చే విధంగా కూడా సిస్టమ్ ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది సార్. ఏది ఏమైనా కూడా పీవీసీ మెటా సిస్టమ్ కమ్యూనిటీకి ఇచ్చేటువంటి సర్వీస్ ఏదైతే ఉందో, బిజినెస్ చేస్తున్నారు ఓకే. పీవీసీ మెటా వాళ్ళు ఊరికే రాలా, సేవ చేయడానికి రాలేదు మనకి. వాళ్ళు బిజినెస్ కోసం వచ్చారు మనతోటి. మనం వాళ్ళు ఇచ్చేటువంటి పార్ట్నర్షిప్ తీసుకొని, వాళ్ళు ఇచ్చేటువంటి బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని మనం బిజినెస్ చేసుకుంటున్నాం. మన ద్వారా పీవీసీ మెటా సిస్టమ్ చేసుకుంటుంది బిజినెస్. పీవీసీ మెటా సిస్టమ్ ద్వారా మనం బిజినెస్ చేసుకుంటాం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. పీవీసీ మెటా వాళ్ళు 200% ఇచ్చారు, అట్లానే కంటిన్యూ చేయాలని రూల్ లేదు. లేకుంటే 300%, 400% పెంచాలని రూల్ లేదు. వాళ్ళకి బిజినెస్ అన్నప్పుడు ఏ పర్సన్ అయినా ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించే వస్తారు. అది సిస్టమ్ అయినా, డానియల్ జాన్సన్ అయినా, ఎవరైనా. మనం ఎందుకు వచ్చాం పీవీసీ మెటాలో? ఒక ప్రయోజనాన్ని ఆశించే వచ్చాము బిజినెస్ పరంగా. అది రాజేష్ సార్ అయినా, చంద్రశేఖర్ అయినా, తాటికొమ్మల శేఖర్ సార్ అయినా, మలోత్ రమేష్ అయినా, ఎవరైనా సరే. సో బిజినెస్ ఇస్ బిజినెస్. బిజినెస్ మైండ్ సెట్ ఉండాలి. ఇక్కడ పీవీసీ మెటా సిస్టమ్ కమ్యూనిటీకి ఇచ్చేటువంటి సర్వీస్ విషయంగా తీసుకుంటే, నా పర్సనల్ ఒపీనియన్, నేను సాటిస్ఫాక్షన్ లేదు అంటాం. మీరు ఎంతమంది ఏకీభవించినా. సో ఇంకా ముందు కమింగ్ డేస్ లో తను ఇచ్చేటువంటి సర్వీస్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. చాలా చాలా ఇంప్లిమెంట్ చేయాలి. చాలా ముందుకెళ్ళాలి పీవీసీ మెటా. ఈ సర్వీస్ లో మెయిన్ అత్యంత కీలకమైన విషయం విత్డ్రావల్స్. విత్డ్రావల్స్ విషయంలో పీవీసీ మెటా ఇచ్చేటువంటి సర్వీస్ కరెక్ట్ గా లేదు. దయనీయమైన పరిస్థితిలో ఉంది. అంటే ఎందుకు ఇలా చేస్తుంది? ఒక పాజిటివ్ పర్సన్, పాజిటివ్ గా ఆలోచించే వాళ్ళకి ఇది లోకమంతా పచ్చగా మల్లుడికి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్లు, పాజిటివ్ గా ఆలోచించే పర్సన్ కి సిస్టమ్ ఏది చేసినా వాడికి పాజిటివ్ గానే కనిపిస్తుంది. సో ఇది కరెక్ట్ గా లేదు, ఇది కాదు, ఇలా ఉండకూడదు అనే ఆలోచించేటువంటి వ్యక్తికి ఏ యొక్క ఆప్షన్ ఇచ్చినా, ఏ యొక్క విధానాన్ని ప్రవేశపెట్టినా అదే మైండ్ సెట్ తోనే ఉంటాడు. కాబట్టి అట్లనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. జనరల్ గా సాధారణంగా జరిగేటువంటి విషయం. ఒక బిజినెస్ పర్సన్ గా ప్రతి ఒక్కరు మనం అందరూ కూడా ఏం చేయాలంటే అనాలిసిస్ చేసుకోవాలి. ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది ఎంతవరకు మనకు ప్రయోజనకరంగా ఉంది. ప్రయోజనకరంగా ఉంది అని నీకు అనిపిస్తే కమాన్ డూ దట్. లేదు, ఈ సమయంలో నాకు ఇది ప్రయోజనకరంగా అనిపించలేదు, వెయిట్ చేయి. సిస్టమ్ ఎక్కడికి పారిపోదు. ఈ ఆప్షన్లు ఇలాగానే ఉండవు. మల్టిపుల్ చేంజెస్ వస్తాయి. ఈ చేంజ్ నీకు లాభదాయకంగా నీకు లేనప్పుడు వెయిట్ చేయి. నీకు ఉపయోగకరంగా వచ్చేటువంటి, లాభదాయకంగా వచ్చేటువంటి క్షణాల కోసం, రోజుల కోసం వెయిట్ చేయి. విత్డ్రావల్స్ ఇప్పుడు ఇవ్వలేదు, ఇస్తానని చెప్పింది. మేబీ 500 పీవీసీ మెటప్ ఇస్తానని చెప్పింది. సో ఆ విత్డ్రావల్స్ ఇచ్చేట సమయం వరకు వెయిట్ చేసి విత్డ్రావల్స్ తీసుకోవాల్సినప్పుడు తీసుకోవచ్చు. నీకు ఏదైతే బిజినెస్ పరంగా తీసుకున్నప్పుడు నీకు లబ్ధిదాయకంగా ఉన్నటువంటి పనులే చేయడం మంచిది. లబ్ధిదాయకంగా అనిపించలేదు, లాభదాయకంగా అనిపించలేదు అన్నప్పుడు ఆ లాభదాయకమైనటువంటి పరిస్థితి నీకు అనుకూలించేంత వరకు వెయిట్ చేయడం చాలా ఉత్తమం సార్. ఉన్నటువంటి అసెట్ ని పోగొట్టుకోవడం, ఉన్నటువంటి విత్డ్రావల్స్ ని, ఉన్నటువంటి రివార్డ్స్, మనం అందరం కూడా చాలా టైం వెచ్చించి ఓపికతో
0.1 0.2 $1 $2 వెయిట్ చేసి వచ్చేటువంటి రివార్డ్ అది. నీకు ప్రయోజనకరంగా ఉంది అనిపించినప్పుడు గో హెడ్, ముందుకెళ్ళిపో. ఎందుకంటే ఎంత కాలం వెయిట్ చేసి, దాదాపు 3 years సార్. ఒక 100 ఫార్మింగ్ చేసినటువంటి పర్సన్ తన రివార్డ్ కంప్లీట్ అవ్వాలంటే 200% 3 సంవత్సరాలు ఆగాడు. 3 సంవత్సరాలు ఆగిన తర్వాత వచ్చినటువంటి అసెట్ ని ఆయన పీటీపీ ఆప్షన్ లో ఇవాళ ఆయన యూజ్ చేసుకుంటే ఆ పర్సన్ $10 విలువగా మారుతుంది. కేవలం 1000 పీవీసీ మెటల్ నీ వ్యాలెట్లోకి వస్తున్నాయి. ఆ పర్సన్ ఎప్పుడైతే 3 సంవత్సరాల క్రితం 100తో ఫార్మింగ్ చేసినటువంటి పర్సన్ ఇవాళ సెల్ చేస్తే ఎంతవరకు ప్రయోజనకరం? నీకు ఓకే అనిపిస్తే యూ క్యాన్ డూ, గో ఫర్ దట్. సో ఇలాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఒకవేళ ఇవాళ పీవీసీ మెటల్లో జాయిన్ అయినటువంటి వ్యక్తి 100తో ఫార్మింగ్ చేశాడు, 100 USDTలతో 3 సంవత్సరాలు ఆగాడు. 3 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు సార్. 3 సంవత్సరాల తర్వాత ఈ ఆప్షన్ ఇలానే ఉంటుందా? కొత్తగా వచ్చేవారు చెప్తున్నా, లాట్ ఆఫ్ చేంజెస్ వస్తాయి, చాలా చేంజెస్ వస్తాయి. పీవీసీ మెటల్ రేటు విషయంలో కానీ, మార్పులు విషయంలో కానీ, ప్రాజెక్టులు అనేక అంశాలు తీసుకురావడంలో కానీ చాలా మార్పులు జరుగుతాయి. సో గతంలో ఏదైతే ముందుగా బిగినింగ్ స్టేజ్ లో ఎవరైతే పీవీసీ మెటల్లో ఇన్వెస్ట్మెంట్ చేశామో వాళ్ళలో కూడా చాలా మంది పాజిటివ్ గా ఇప్పుడు ఉన్నటువంటి పీటీపీ ఆప్షన్ యూజ్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే లాట్ ఆఫ్ యూఎస్డిటీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి. చాలా కొద్ది మొత్తంలో చెప్తారు కదా సార్ వాళ్ళు, నాది టీమ్ లీడర్స్ లో ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టలేనట్టు వాళ్ళు చాలా తక్కువ మొత్తంలో 10,000 పీవీసీ టోకెన్ ఫార్మింగ్ చేయాలంటే 10,000 రూపాయలు కావాలి. సో 10,000 రూపాయలు ఆయన వెచ్చించి 3 సంవత్సరాలు ఆగిన తర్వాత ఇటువంటి ఆప్షన్ అతనికి లాభదాయకమా? ఎంతవరకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉంది? ఒకవేళ ఫార్మింగ్ చేసుకోవాలంటే, ఎర్లీ బర్డ్ చేసుకోవాలంటే అతని కింద డౌన్ లైన్స్ ఉండాలి, లేదా ఆయన ఓన్ గణన చేసుకోవాలి, చేసుకొని ఉండాలి. ఓనుంటే ఇవాళ ఆయన ఎర్లీ బర్డ్ చేసుకున్నట్టు అవకాశం. ఇలాంటి కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి సిస్టమ్ నుంచి. ఇవన్నీ కూడా నివృత్తి అవ్వాలి. మనకు మెయిన్ గా యూస్ చేసి చూస్తే మన అప్డేట్ లో కూడా, ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన అప్డేట్ లో కూడా టెస్టింగ్ అనే పదం వాడిన సిస్టమ్. P2P ఆప్షన్ తీసుకొచ్చినప్పుడు టెస్టింగ్ మీరు చూడండి, నేను దాన్ని ఏరో మార్క్ పెట్టి కూడా మన గ్రూప్ లో కూడా పోస్ట్ చేశాను. టెస్టింగ్ పర్పస్ గా తీసుకొని వచ్చింది. ఎంతవరకు ఇది డెవలప్ అవుతుంది, ఎంతవరకు ఇది సస్టైన్ అవుతుంది, ఎంతవరకు ఇది కమ్యూనిటీలో మార్క్స్ పడతాయి దీనిపైన అన్నది టెస్టింగ్ చేస్తుంది. లేదు ఫ్యూచర్ ప్రయోజనాల కోసం, రేపు ఎల్లుండు లేకుంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో తీసుకురాబోయేటువంటి ఆప్షన్స్ కోసం ఈ పీటీపీ ఆప్షన్ ఎలాగా ఉపయోగకరంగా ఉండబోతుంది అనే దానికి వాళ్ళు చాలా రకాలుగా కూడా టెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. నేను అదే చెప్తున్నా, ఈ సమయంలో మీకు లాభదాయకం అనిపిస్తే ఈ ఆప్షన్ ద్వారా వెళ్ళండి, లేదంటే వెయిట్ చేయండి. చాలా మంది నాకు తెలిసిన లీడర్లు మన కమ్యూనిటీలోనే, మన తెలుగు కోయిట్ మీటింగ్ లో ఉన్నటువంటి పర్సన్ థౌజండ్స్ ఆఫ్ USDTs 1000, 2000, 3000, 5000 కాదు సార్, 10,000 కాదు సార్, అంతకు మించి USDTలు అతని దగ్గర ఉన్నాయి. రివార్డ్ పరంగా వచ్చినటువంటి ఎర్లీ బర్డ్ చేసి బిఎన్పి విపరీతంగా ఖర్చు పెట్టే, విపరీతంగా ఛార్జెస్ ఉన్నాయి ఇప్పుడు బిఎన్పి ఎర్లీ బర్డ్ చేయాలంటే. కానీ మీకు తెలుసు, మనకందరూ తెలుసు, అలాగా బిఎన్బిలు ఖర్చు పెట్టి హెచ్చించి ట్రాన్సాక్షన్ చేసి వృద్ధి చేసుకున్నటువంటి అసెట్ అది. 10,000 USDTలు ఊరికే రాలా, దాన్ని అతను డెవలప్ చేసుకున్నాడు ఎంతో ప్యాషన్తో. ప్రతి పర్సన్, ఇక్కడ ఉన్న ప్రతి లీడర్, ఎక్కడ ఏ లీడర్ అయినా సరే ఉంది, ఏ హిందీ మీటింగ్ లోనే కానీ ఎక్కడైనా కానీ, ప్రతి ఒక్కరికి కూడా చాలా ప్యాషన్ తో పీవీసీ మెట పైన సిస్టమ్ ఇచ్చినటువంటి రివార్డ్ ని సంపూర్ణంగా వాడుకొని
వచ్చేటువంటి రివార్డ్ అది ఇవాళ. ఆ రివార్డ్‌ని సిస్టమ్ ఇప్పుడు ఇచ్చినటువంటి ఆప్షన్ల ద్వారా మీకు ప్రయోజనకరంగా ఉంటేనే యూజ్ చేసుకోండి. ఇంతటితో అయిపోలా. పీవీసీ మెటా P2P ఆప్షన్ తీసుకొచ్చేస్తే ఇంకా అప్డేట్ అయిపోయింది. ఇంకా పీవీసీ మెటాలో ఇంకా ఇదే చివరాఖరి కాదు. రేపు ఇంకోటి చేంజ్ వస్తది. సో, అక్కడ నీకు దీనికి మించి నీకు ప్రయోజనం కలిగేటువంటి అప్డేట్ రావచ్చు. మార్పు రావచ్చు. సో, అంతవరకు ఆగండి. అనవసరంగా అందరూ పెడుతున్నారు కదా! గుంపులో గోవిందా మనం కూడా పెడదాం అని గాని పెట్టదు. ఎందుకంటే చాలా విలువైంది సార్. 200% రివార్డ్ అన్నది అది పీవీసీ మెటా అయినా గాని, ఫార్మింగ్ సెక్షన్ లో యూఎస్డిటీ అయినా గాని చాలా విలువైంది. విలువైన అసెట్ ని మనం ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్నటువంటి అసెట్ ని దుర్వినియోగం చేసుకోవద్దు. ఎవరు గాని నా యొక్క పర్సనల్ రిక్వెస్ట్ అనుకోండి. మీకు ఓకే అనిపిస్తేనే చేయండి. ఎర్లీ బర్డ్ మీకు లాభదాయకంగా అనిపిస్తుంది. మీ దగ్గర కనెక్టెడ్ వాలెట్లు పీవీసీ మెటాలు ఉన్నాయి. నాకు కావాల్సినంత ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ అదే అప్లై చేయాలి. ఎక్సెస్ నాకు ఇది ఓకే. ఎక్సెస్ అమౌంట్ ని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం. నాకు ఓకే. నా దగ్గర 10,000 ఉన్నాయి. ఒక 3,000 పీవీసీ మెటా పోయినా పర్వాలేదు. నాకు ఫార్మింగ్ అవుతోంది. నాకు $600 వస్తాయి అని నీకు అనిపిస్తే మీరు చేయండి. లేదు నాకు కనెక్టెడ్ వాలెట్ లో పీవీసీ మెటా ఉండాలి అంటే ఇక్కడ ఏం జరిగినా కానీ పీవీసీ మెటా వాడబడుతుంది. గమనించాలి. సో నాకు పీవీసీ మెటా మెయిన్ గా ఉండాలన్నప్పుడు మీరు కనెక్టెడ్ వాలెట్ లో పీవీసీ మెటా ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఏదైతే రివార్డ్ టోకెన్ ఫార్మింగ్ సెక్షన్ లో $100 వచ్చిందో అది సెల్లింగ్ పెట్టండి. మనకు పీవీసీ మెటా కనెక్టెడ్ వాలెట్ లో వస్తాయి. ఎప్పుడు పెట్టాలన్నదే మీరు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. 0.1 లో పెట్టాలా, 0.2 వరకు వెయిట్ చేసి ఆగి నువ్వు 2,000 పీవీసీ మెటా తీసుకుంటావా ఆ రోజు మార్కెట్ ప్రైస్ ప్రకారం, లేదా 0.3 వరకు వచ్చేంత వరకు వెయిట్ చేసి తీసుకుంటావా, $0.1 వచ్చే వరకు వెయిట్ చేసి తీసుకుంటావా, నీ దగ్గర ఉన్నటువంటి ఆ యూఎస్డిటీని నువ్వు ఎలాగా యూజ్ చేసుకుంటావు అన్న దానిపైన నీ యొక్క బిజినెస్ స్ట్రాటజీ, బిజినెస్ యొక్క నిర్మాణం అనేది జరుగుతుంది సార్. చాలా తెలివిగా డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరం కూడా. చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఇవన్నీ కూడా. పీవీసీ మెటా ప్రజెంట్ నడుస్తున్నటువంటి ప్రాజెక్ట్ నడుస్తున్నటువంటి విషయాలు మనకు ఓకే అనిపిస్తేనే మీరు చేయండి సార్. ప్రతి ఒక్కరు కూడా వచ్చే బెనిఫిట్ ఏంది, రేపు సంవత్సరం ఇప్పుడు నేను ఫార్మింగ్ చేస్తే ఇప్పుడు నేను ఎల్లుబడి తీసుకుంటే ఆ నెక్స్ట్ ఇయర్ లేకుంటే కమింగ్ 6 months లో, కమింగ్ 100 days లో నాకు ఏదైనా బెనిఫిట్ జరుగుతా ఉందా? జరుగుతా ఉంది అనిపించినప్పుడు వెళ్ళు. సెల్లింగ్ పెట్టావు, ఇప్పుడు నాకు 1000 పీవీసీ మెటలు 1092, 1040, 1050 వస్తున్నాయి కనెక్టర్ వాలెట్లోకి. ఈ 1000 పీవీసీ మెటలు ఇప్పుడు నేను పెట్టుకుంటే ఇప్పుడు పెట్టుకోవాల్సిన అవసరం నాకు ఉందా యాక్చువల్ గా? అదొకటి అనాలిసిస్ చేసుకోండి, ఎగ్జామిన్ చేసుకోండి మీకు మీరుగా. చాలా తెలివిగా వ్యవహరించాలి. సో పీటీపీ ఆప్షన్లు చేంజ్ చేసుకొని వచ్చి ఒకవేళ సిస్టమ్ ఇప్పుడు మనం అప్డేట్ లో ఉందని అనుకుంటున్నాం. ఇప్పుడున్నటువంటి ఏదైతే ఆప్షన్స్ మనం పీటీపీ ఆప్షన్ లో మనం యూజ్ చేసుకుంటున్నామో సిస్టమ్ 1-2 రోజుల తర్వాత లేకుంటే ఒక 10 days తర్వాత, ఆల్రెడీ ఇప్పుడు 10-15 days అయింది, సిస్టమ్ ఎగ్జామిన్ చేసి కమ్యూనిటీలో వచ్చే ఫీడ్బ్యాక్ తీసుకొని ఇందులోనే ఏదైనా మంచి చేంజ్ తీసుకొని వస్తే, ఇంకొంచెం ప్రయోజనకరంగా తీసుకొని వస్తే, సో అది కూడా మనం అందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ ఏదైనా చేంజ్ తీసుకున్నటువంటి వాతావరణమే కనిపిస్తుంది. ప్రజెంట్ పీవీసీ మెటా తీసుకొచ్చినట్టు పీటీపీ ఆప్షన్ లో మార్పులు కనిపించే అవకాశం 100% కనిపిస్తుంది. మార్పు తెచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో విత్డ్రావల్స్ పెంచే వరకు ఆగుదాం. పీటీపీ ఆప్షన్ లో ఒకవేళ మీకు ప్రయోజనకరంగా ఉంటే ప్రొసీడ్ అవ్వండి, లేదా మార్పు వచ్చేంత వరకు ఆగండి. 0.1 నుంచి గ్రాడ్యువల్ గా పెరిగిన తర్వాత విత్డ్రావల్స్ మీరు సెల్లింగ్ పెడతారా, అప్పటి వరకు వెయిట్ చేసి పెట్టండి. ఏం పారిపోవు, యూజిట్లు పారిపోవు, అలాగనే ఉంటాయి, ఎవరు దొంగిలించరు. మీకు కామన్ సెన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరికి, ఏది మంచి ఏది రైట్
ఏది చెడు అనేది ప్రతి ఒక్క జీవికి, మనిషి అన్న వాడికి తెలిసి ఉంటది. కామన్ సెన్స్ ఉంటది. కామన్ సెన్స్ అప్లై చేయాలి సార్ బిజినెస్ లో, మన పీవీసీ మెటాలో. దాని ప్రకారం నడుచుకోండి. సిస్టమ్ పారిపోయేటువంటి సిస్టమ్ కాదు, ఎత్తేటువంటి సిస్టమ్ కాదు. ఇవాళ నీకు నాకు ఇబ్బందులున్నా అవి సమసిపోతాయే తప్ప జటిలమయ్యేటువంటి విధానం కనబడదు. మార్పులు జరుగుతూ ఉన్నాయి. టెస్టింగ్ పర్పస్ అని సిస్టమ్ అప్డేట్ లో కూడా రాసింది క్లియర్ గా. సో అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు కదా, ఎక్కడికి పారిపోదు కదా మన అసెట్ అనేది నా ఉద్దేశం. సిస్టమ్ చేసేటువంటి పనితీరు ఏంటంటే, ఫ్యూచర్ కరెన్సీ అని చెప్పింది కదా, దానికి సంబంధించినటువంటి ఒక మంచి విజన్ తో పనిచేస్తుంది. ఇది మాత్రం 100% పక్కా షూర్ సార్. పీవీసీ మెటా వ్యాలెట్ లో ఉన్న వాళ్ళు, పీవీసీ మెటాలు సమకూర్చుకున్నటువంటి వాళ్ళు, పీవీసీ మెటాలో ప్రజెంట్ ఉన్నటువంటి విధానాలు యూజ్ చేసుకున్న వాళ్ళు భవిష్యత్తులో ఏ రకంగానూ నష్టపోయేటువంటి ప్రసక్తే లేదు. బిట్ కాయిన్ వాల్యూ బిట్ కాయిన్ ఉంటుంది, ఎథీరియం వాల్యూ ఎథీరియం ఉంటుంది, పీవీసీ మెటా వాల్యూ పీవీసీ మెటాకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. బిట్ కాయిన్ వెళ్తున్నటువంటి తీరు వేరు, ఎథీరియం వెళ్తున్నటువంటి తీరు వేరు, వాళ్ళ విధానాలు వేరు, పీవీసీ మెటా తీసుకుంటున్నటువంటి విధానాలు వేరు. ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క పద్ధతిలో, ఒక్కొక్క పందాలో కొనసాగుతుంది. పీవీసీ మెటా వెళ్ళేటువంటి విధానం వేరు. ఈ ప్రయత్నంలో, ఈ ప్రయాణంలో కొంతమంది ఇబ్బందులు పడుతున్నాం. పీవీసీ మెటా చేస్తున్నటువంటి ప్రయత్నం, మార్పుల్లో, ప్రయాణంలో కొంతమందికి ఇబ్బందికరంగా ఉంది, కొంతమందికి ప్రయోజనకరంగా ఉంది, కొంతమంది చాలా మంది తటస్థంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎక్కడ ఆగలేదు సార్. నాది కాంపౌండింగ్ విషయంలో మాత్రం నేను కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. కాంపౌండింగ్ అనే పవర్ మీకు తెలుసు, చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. కాంపౌండింగ్ చేయాలంటే సిస్టమ్ రైట్ పొజిషన్ లో ఉందని కూడా చెప్పాము. మీకు పాసిబిలిటీ ఉంటే, మీకు కాన్ఫిడెన్స్ ఉంటే పీవీసీ మెట పైన గో ఫర్ కాంపౌండింగ్. పాల మేగడ తీసి ప్రతిరోజు తీసి ఉట్టి పైన పెడితే ఒక రోజు అది వెన్నగా మారి తీయని నెయ్యిగా మారుతుంది. తీయండి, ఎంత మేగడ తీస్తారో తీయండి. మీ తీసినటువంటి ఆ మేగడని ఒకరోజు మీరు ప్రాసెస్ చేస్తే అత్యంత రుచికరమైనటువంటి తేనె, నెయ్యి మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఓపెన్ గా చెప్పాలంటే సార్, పీవీసీ మీద వెళ్తున్నటువంటి ఎజెండా వేరు. ఆ ఎజెండా భగవంతుడు సిస్టమ్ చేస్తున్న ప్రయత్నాలు 100% సక్సెస్ అయ్యే విధంగా చేయాలని, ప్రతి కమ్యూనిటీ పర్సన్ కూడా సిస్టమ్ ఏదైతే ప్రామిస్ చేసిందో ఆ ప్రామిస్ ని నిలబెట్టుకునే విధంగా కూడా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని, మనల్ని సిస్టమ్ ని ఆశీర్వదించాలని మనసారి కోరుకుంటాను సార్ నేను. సో ఇది జరుగుతున్నటువంటి విధానం. మార్పులు అయితే వస్తాయి సార్, డోంట్ వరీ. సో థ్యాంక్ యూ నా మాటలు విన్నందుకు. మీరు సార్ ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. వెల్కమ్ టు ఆల్ సార్. సో పీటీపీ ఆప్షన్ లో ది ట్రాన్సాక్షన్ బ్లాక్ చైన్ పైన మీద రన్ అవుతూ లెడ్జర్ మెయింటైన్ అవుతుంది సార్. ఇది చాలా మంచి పరిణామం ఇది పీవీసీ మెటా తీసుకొని వచ్చింది.
సో అన్ని వేలు చేతికి అన్ని వేలు సమానంగా ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కో రాక రుచిస్తూ ఉంటది. ఇందాక నేను చెప్పినట్లు మీకు లాభదాయకం అనిపిస్తే, ఇది చేద్దాం అనిపిస్తే కామన్ సెన్స్ యూస్ చేసి చేయడానికి ప్రయత్నం చేయండి. సిస్టమ్ లో ఉన్నటువంటి ఆప్షన్ యూస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేనికి ఆలమే పరిష్కారం చెప్తా ఉంటది. ఇక్కడ 2 హ్యాండ్ రైజెస్ వస్తాయి. థ్యాంక్ యూ సార్. గండి శ్రీనివాసరావు, సంజీవ్ సార్, 1 by 1 మాట్లాడండి. నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. నమస్తే సార్. నమస్తే సార్. సంజీవ్ సార్, వెల్కమ్. సార్ ఒకటి తరపు నుంచి నేనైతే ఏ ట్రాన్సాక్షన్ కూడా చేయలేదు సార్, తటస్థంగా ఉన్నాను. మంచిదే సార్, ఏం ప్రాబ్లం లేదు, ఏం ఇష్యూ లేదు. మీ అసెట్ మీ దగ్గర ఉంది, ఎక్కడన్నా పోతుందా, ఏమైనా అవుతుందా? ఏం లేదు సార్, ఆ నమ్మకాలు అయితే ఉన్నాయి సార్ నాకైతే. అంతే. 100% నాకైతే నమ్మకాలు ఉన్నాయి. అందుకోసము ఇప్పుడు కొద్దిగా సైలెంట్గా ఉండేది బెటర్ అని నేను సైలెంట్గా ఉన్నాను సార్. ఏం ట్రాన్సాక్షన్ అయితే చేయలేదు. ముందు రాబోయే దినాల్లో మంచి రోజులతో వస్తాయని నేను ఆశిస్తున్నాను సార్. ఖచ్చితంగా అది అంతే అవుతుందని అంతే అనుకుంటున్నాను. అంతే సార్, అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. గంధి శ్రీనివాసరావు సార్, వెల్కమ్. శ్రీనివాస్ సార్, మీరు బిజీగా ఉన్నారా? అన్మిట్ లో ఉన్నారు. మీ వాయిస్ మాకు వినబడలేదు సార్. నేను మాట్లాడుతున్నారా తెలియట్లేదు. హలో సార్, వాయిస్ వస్తుంది. ఓకే, వినపడుతుందండి. వినిపిస్తుంది సార్. హలో సార్, వాయిస్ వినిపిస్తుంది, మాట్లాడండి. అదే సార్, ఇప్పుడు పీటీపీ అనేది కంపెనీ $100 $10 అమ్ముకోమని దారి చూపించింది. అది రాంగ్. కానీ ఆ రాంగ్ని మనం ఎలా ఉపయోగించుకోవాలంటే, $100 $10 కింద విత్డ్రా పెట్టి మళ్ళీ దాన్ని రీఫార్మింగ్ కింద లోపలికి పంపిస్తే అక్కడ మనకు జరిగే 100కి 100 మళ్ళీ 200 ప్రొడ్యూస్ అవుతుంది. దీనికి అయ్యే ఖర్చు బయటికి రావడానికి ఒక $8, లోపలికి పోవడానికి ఒక $7. పీవీసీ మెటాల్ వచ్చిన దానికి లోపల పోయేదానికి యావరేజ్ ఒక 100. అంటే అక్కడ ఎంత ఖర్చు అవుతుంది మనకి? 100 + 8 7 15 ₹115 ఖర్చు అవుతుంది లోపలికి నుంచి బయటకు వచ్చి లోపలికి వెళ్ళిన దానికి. అంటే మనకి 100కి 10 కింద బయటకు వచ్చి మళ్ళీ 10 100 కింద లోపలికి వెళ్తుంది. అంటే ఈ 100 200 అవుతుంది. అలా బయట ఉంచేసుకుంటే నష్టం, కానీ మళ్ళీ బయటికి తెచ్చుకొని లోపల పంపించుకుంటే నష్టం లేదు నాకు తెలిసినంత వరకు. కానీ మనం విత్డ్రా పెట్టింది ఇంతవరకు విత్డ్రాలు కాకపోతే ఇంకా లోపలికి పంపించేది ఎట్లా జరుగుద్ది? సమస్య తీసుకోవటం అనేదన్నా చెయ్యాలి, కనీసం ఆ తగ్గింపు రేటు కన్నా. సమస్య తీసుకోకుండా సిస్టము ఎవడో కొనాలి అంటే, సిస్టమ్ ఇట్లా డైనమాలో ఉన్నప్పుడు ఎవడు కొంటాడు? ఎంతవరకు జరుగుద్ది ఆ పని? 100 మందికి ఒక 10 మంది కొంటే సరిపోతుందా? 1000 మంది ఆర్డర్ పెడితే 10 మందికి అమ్మకం అయితే సరిపోద్దా? అక్కడ అసలు అలాంటి ఆప్షన్ క్రియేట్ చేయడమే కరెక్ట్ కాదు. పోయినా ఆ కరెక్ట్ నన్నా విత్డ్రా పెట్టుకున్న వాళ్ళకి అవకాశం 24 hours లోపల కలిగే విధంగా సిస్టమ్ చర్య తీసుకోవాలా. ఆ చర్య తీసుకోవాలా. అది బయట నిలబెట్టుకునే వాడికి నష్టం, కానీ మళ్ళీ రీఫార్మింగ్ కి పంపించిన వాడికి నష్టం లేదు. కానీ సమస్య అది కూడా అందించటంలా. 3వ తారీఖు పెట్టాను నేను 13 అకౌంట్లు, 4 అకౌంట్లు వచ్చినాయి, ఇంకా 9 అకౌంట్లు వెయిటింగ్ లో ఉన్నాయి. అది ఎంతవరకు రీజనబుల్? చేసిందే నష్టమైన పని, దాన్ని మళ్ళీ వెయిటింగ్ అనేది ఇంకా కరెక్ట్ కాని పని. ఇప్పుడు దాన్ని ఉపయోగించుకోవడం అనేది బయటకు వచ్చి లోపలికి పంపించుకునే వాడికి నష్టం లేదు సార్ నేను చెప్పేది. అవునవును సార్. బయటికి తెచ్చుకొని బయట ఉంచుకునే వాడికి నష్టం. $100కి $10 కిందే కదా బయట ఉండే వాల్యూ. కానీ ఆ పని మాలాంటి వాళ్ళు చేసుకోవాలన్నా కూడా అవకాశం కుదరకపోయా. 14 అకౌంట్లు విత్డ్రా పెడితే 4 అకౌంట్లు విత్డ్రా అయినాయి అంటే అది ఎంతవరకు రీజనబుల్?
కొన్ని నష్టంలో కష్టం అని మళ్ళీ రీఫార్మింగ్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఎంతవరకు సహకారం వస్తుంది? సిస్టమ్ ఇవ్వాలి కదా. ఎప్పుడో మూడో తారీఖు పెట్టినోడికి 300 రోజులకి ఇస్తుందా? అలాంటి అవకాశం లేనప్పుడు ఆప్షన్ ఎందుకు క్రియేట్ చేయటం? పాతదే బాగుంది కదా. ఒక అప్డేట్ అనేది పాతదానికంటే మెరుగైందిగా ఉండాలా, ఉపయోగకరంగా ఉండాలా, బెనిఫిట్ గా ఉండాలా. సీడ్ పార్ట్నర్స్ అని మనకు కిరీటం పెట్టినందుకు, ఇక్కడ సీడ్ పార్ట్నరింగ్ అని మన కిరీటం పెట్టి మనల్ని మొట్టుతుంది. ప్రతి మలుపులో కూడా నష్టదాయకంగా అయినా ఆలోచన జరుగుతూ ఉంది. అది ఎందుకు అలా చేస్తున్నారు అనేది అర్థం కావట్లా. మనం ఇన్నాళ్ళు దాన్ని పని చేసి వెయిటింగ్ లో ఉండి మళ్ళీ రీఫార్మింగ్ చేసి బోర్డులంతా బిఎన్బి పెట్టి దాన్ని పెంచుకొని వచ్చి వాళ్ళ $100 $10 అమ్ముకోమనడం అనేది అది కరెక్ట్ అయిన సొల్యూషన్ కాదు. కానీ దాన్ని కూడా పర్ఫెక్ట్ గా జరగటల్లా. అసలు ఆ సొల్యూషనే పర్ఫెక్ట్ కాదు నాకు తెలిసి. ఆ పర్ఫెక్ట్ గా దాన్ని కూడా కరెక్ట్ గా జరగటల్లా. ఏం గైడెన్స్ జరుగుతుందో ఆ సిస్టానికి, ఎవడు రాంగ్ ఎవడు ఇస్తున్నాడో ఐడియాస్, వాళ్ళు ఏ విధంగా 3వ తారీఖు పెట్టి 15 కరెక్షన్ జరగాలి కదా. 24 hours లోపలన్నా కనీసం ఎవడు విత్డ్రా పెట్టుకున్నాడు వాడికి దక్కాలా. ఓకే సార్, నా ఆలోచన. ఓకే సార్. శ్రీనివాస్ సార్, మీరు చెప్పింది మన విషయాల్లో ఒకసారి చెక్ చేసుకుంటే, ఇందాక ఫస్ట్ మీరు చెప్పింది ఎవరైతే మీరు ఒకసారి బయటకు వచ్చిన వాటిని తిరిగి ఎప్పుడైతే మళ్ళా ఫార్మింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో, బయట ఎక్కువ మంది చంకలు గుట్టుకున్నటువంటి ఆప్షన్ యూజ్ చేసుకున్న విధానం, ఈ యొక్క విధానాన్ని ఫాలో అయినటువంటి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పారు, ఇది మంచి ఆప్షన్. ఇది మీరు 0.1 దగ్గర అయితే ఎక్కడైతే ఏమైంది, రీఫార్మింగ్ చేయగలిగితే మీకు ఉన్నటువంటి బెనిఫిట్ ఇక్కడ చాలా బాగుంది. సో అది టీటీపీ ఆప్షన్ లో కొంచెం మందికి, ఎక్కువ మెజారిటీ ఆఫ్ ది పర్సన్స్ కి నచ్చినటువంటి అంశం. ఇంకొక విషయం చెప్పారు మన శ్రీనివాస్ సార్. ఏం చెప్పారు? పెట్టినటువంటి విత్డ్రాల్స్ కరెక్ట్ టైంకి రాకపోతే ఎప్పుడు రావాలి, నేను ఎప్పుడు చేసుకోవాలి. సో మనకి ఇచ్చిన బెనిఫిట్ ఏంటంటే, బిఎన్బి రెడ్యూస్ చేసినాడు, ఓకే. ఫార్మింగ్ ఎక్కువగా పెంచుకునే విధంగా ఆప్షన్ ఉంది ఇక్కడ. సిస్టమ్ ఇచ్చినటువంటి విధానంలో ఫార్మింగ్ పెంచుకునే ఆప్షన్ ఉంది. పెంచుకొని ఎక్కువ మొత్తంలో రివార్డ్ ని తీసుకునే విధంగా కూడా ఉంది. బట్ ఇప్పుడు నేను ఎప్పుడు 31వ తారీఖున రివార్డ్ విత్డ్రా పెడితే $1 కింద పెట్టాను. తర్వాత 7 days తర్వాత 0.1 కు చేంజ్ చేశాను, బిఎన్బి ఛార్జ్ పెట్టి. ఈ రోజు నాకు వచ్చాయి. సో ఇంత జాప్యం జరగకూడదు కదా సార్ చెప్పే విషయంలో. మెయిన్ గా నాకు తెలిసినటువంటి బ్లాక్ చైన్ లో పీటీపీ ఆప్షన్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరగాలి. అవతల పర్సన్ ఓకే చేసుకోవడం, యువతలకు రావడం, అంతే. యాక్చువల్ గా పద్ధతి ఇది. అది మామూలుగా బయట జరుగుతున్నటువంటి ఎక్స్చేంజ్ లో జరుగుతున్నటువంటి విధానం. కానీ ఎక్స్చేంజ్ లో జరుగుతున్నటువంటి, సెంట్రలైజ్ లో జరుగుతున్నటువంటి విధానం ఇక్కడ లేదు. పీవీసీ మెటా కమ్యూనిటీ కోసం ఒక ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి ఆప్షన్ ఇది. ఇక్కడ నిర్వహణ అన్నది సంతృప్తికరంగా లేదు. పీటీపీ ఆప్షన్ నిర్వహణ, ఏదైతే సెల్లింగ్ బయింగ్ జరుగుతుందో, ఏదైతే ఫార్మింగ్ జరుగుతుందో, దాని యొక్క నిర్వహణ అన్నది, ట్రాన్సాక్షన్ నిర్వహణ అన్నది, రిక్వైర్మెంట్ అన్నది, పర్సన్ యొక్క రిక్వైర్మెంట్ అన్నది తగిన సమయంలో జరగట్లేదు. ఇది మన శ్రీనివాస్ సార్ చెప్పినటువంటి విధానం కరెక్టే. సార్, ఇది చేంజ్ చేయాలి సిస్టమ్ త్వరితగతిన. ఇలాంటి సెల్లింగ్ పెడితే అట్లీస్ట్ మినిమం 24 hours అంటున్నారు శ్రీనివాసరావు గారు. సో మాక్సిమం 24 hours లోపల నువ్వు చేయగలిగితే నేను ఫర్దర్ గా తీసుకునేటువంటి యాక్షన్ బిజినెస్ పరంగా పీవీసీ మెటల్లో ఫర్దర్ గా నేను ఇంకేమైనా ఆప్షన్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. నేను పెట్టినటువంటి విత్డ్రా కానీ, నేను పెట్టినటువంటి సెల్లింగ్ కానీ నాకు 15 days తర్వాత నాకు అంతుంటే, నేను నెక్స్ట్ స్టెప్ కి ఎప్పుడు వెళ్ళాలి? సో సిస్టమ్ మన మాటలు వింటుంటే ఇది కూడా సిస్టమ్ పరిగణలోకి తీసుకోవాలి. సో ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఫాస్ట్ గా జరగడానికి కావాల్సినటువంటి వెసులుబాటు, ఆ ప్రయత్నాలు, ఆ లోపాలు ఏదైతే సరి చేసుకోవాల్సిందిగా సిస్టమ్ ని మరొకసారి కోరుతున్నాం సార్.
థ్యాంక్ యూ సార్. గ్రంథి శ్రీనివాసరావు సార్, థ్యాంక్ యూ. ఇంకేమైనా మాట్లాడాలంటే మాట్లాడండి. ఎవరైనా మాట్లాడాల్సిన వాళ్ళు కూడా హ్యాండ్ రైస్ చేయండి. సార్, మనకి టోకెన్ ఫార్మింగ్ లో వందలు వెయిటింగ్ లో ఉంచుకునే బదులు అంతనే విత్డ్రా ద్వారా పెట్టి మళ్ళీ వాటిని లోపలికి పంపించుకోమనండి. అవును, ఆటోమేటిక్ అక్కడ వెయిటింగ్ లో ఉండే బదులు బయటకు వచ్చి లోపలికి వెళ్తాయి. అవి డబుల్ ఫార్మింగ్ అవుతాయి. మనకు బిఎన్బి కూడా తక్కువ ఖర్చు అవుతుంది. కాదే 100 మెటాలు 100 రూపాయలే మనకు ఖర్చు అయ్యేది. 100కు 100 200 యూఎస్డిటీలు అక్కడ తయారవుతాయి. వదిలేస్తే ఆ 100 కిందే ఉంటాయి. బయటకు వచ్చి లోపలికి వెళ్తే 200 కింద అవుతాయి. 200 యూఎస్డిటీలు అంటే ఒక మంచి బెనిఫిటే. కానీ ఈ బయటికి రావడానికి సమస్య అవుతుంది, లోపలికి పోవడానికి సమస్య అవుతుంది. నేను మొన్న 15 అకౌంట్లు ఫార్మింగ్ చేస్తే నరకం కనబడింది నాకు. 5 ఎర్లీ బోల్డ్ చేయడానికి 5 మూడు 15 అకౌంట్లకు చేయటానికి దాదాపు 3 days పట్టింది. అది కూడా రోజులో ఎన్నోసార్లు దాన్ని పదే చేసి. అలా మనం ఎన్నిసార్లు బలవంతంగా చేయగలుగుతాం? ఎన్నిసార్లు మన వర్క్ని పక్కన పెట్టుకొని దీనికోసం చూస్తూ కూర్చుంటాం? మనం బయటికి రావడము సమస్య, లోపలికి పోవటమే సమస్యగానే ఉండదు. టోకెన్ ఫార్మింగ్ లో 100 పైన ఉన్న వాళ్ళందరూ విత్డ్రా పెట్టుకోమనండి, మళ్ళీ లోపలికి పంపించుకోమనండి. అట్లా వదిలేసుకునే బదులు, వెయిటింగ్ లో ఉంచే బదులు లోపలికి తెచ్చి బయటికి తెచ్చి లోపలికి పంపిస్తే అది 200 USDT కింద ఉంటది. సంజయ్ సార్, మీకు అర్థమైంది అనుకుంటా. మీరు అలాగా హోల్డ్ చేసి ఉంచడం కన్నా ఇది బెస్ట్ అంటున్నారు సార్. కరెక్ట్, 100% బెస్ట్ ఆప్షన్ ఇది. ఒకవేళ మీరు పెంచుకోవాలనే ఉద్దేశంతో ఉంటే ఫార్మింగ్ వాల్యూని విపరీతంగా పెంచుకోవచ్చు. మీరు ఇప్పుడు విత్డ్రావల్స్ ఇచ్చినప్పుడు మంచి బెనిఫిట్ తీసుకునేది ఎవరు అంటే, ఇవాళ ఉన్నటువంటి ఆప్షన్ ని, ఇందాక గ్రంథి శ్రీనివాసరావు గారు చెప్పినటువంటి ఆప్షన్ ని ఎవరైతే 100% యూజ్ చేసుకున్నారో వాళ్ళు మంచి బెనిఫిట్ లో ఉంటారు విత్డ్రావల్స్ వచ్చినప్పుడు. సార్, నేను అదే చెప్పాను, మీకు కరెక్ట్ అనిపిస్తే, నాకు ఇది ఓకే లాభదాయకంగా ఇది గ్రంథి సార్ శ్రీనివాసరావు గారికి ఇది ప్రయోజనకరంగా అనిపించింది తన మైండ్ కి. సో ఆయన ప్రొసీడ్ అవుతున్నారు. తన ఆలోచన ఏంటి? మళ్ళా రీఫార్మింగ్ చేసుకోవడం, వచ్చినటువంటి అసెట్ ని తిరిగి మళ్ళా ఫార్మింగ్ చేసుకోవడం వల్ల తను ఎక్కువ బెనిఫిట్ పొందుతున్నాడు. ఇది బాగుంది తన ఆలోచన, తను చేసుకుంటున్నాడు. సో మీకు ఎలా అనిపిస్తే అలా చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ నాకు ఇది నచ్చలేదు సార్, ఏదైనా మార్పు రావాలి, నేను మార్పు వచ్చే వరకు వెయిట్ చేస్తాను అంటే కూడా మీరు వెయిట్ చేయడంలో తప్పులేదు. సార్, ఇంకా రండి సార్, మాట్లాడితే కొన్ని విషయాలు బయటకు వస్తాయి సార్. చాలా మంది వింటూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఇటువంటి ఆలోచన ఉన్నప్పుడు కరెక్ట్ గా వాళ్ళకి స్ట్రైక్ అవుతుంది. ఇప్పుడు సంజీవ్ ఒకసారికి స్ట్రైక్ అయి ఉంటుంది. నేను చేసుకోవాలా వద్దా అనే ఒక ఆ విధానంలో ఆయన చేద్దాము అనే డెసిషన్ కూర్చుండొచ్చు, లేదు తన ఓన్ అభిప్రాయంగా తన డెసిషన్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం మాట్లాడేటువంటి మాటలు కొంతమందికి డెసిషన్ మేకింగ్ గా ఉంటాయి సార్. నష్టపోయేటువంటి విధానం ఎవరు ఇక్కడ మాట్లాడడం కదా, మనకు ప్రయోజనకరంగా ఉందని సార్ చెప్పారు. సో ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు ఫాలో అవుతూ వెళ్ళిపోవడం. కానీ ఒకటి అనాది కాలంగా నిరూపించబడింది ఏంటంటే, ఎస్పెషల్లీ క్రిప్టో కరెన్సీలో, స్టాక్ మార్కెట్లో, తర్వాత ఈ డిజిటల్ యుగం వచ్చిన తర్వాత మెయిన్ గా ప్రూవ్ అయింది ఏంటంటే, వచ్చినటువంటి అవకాశాన్ని ఎవరైతే ఫాస్ట్ గా గ్రాప్ చేసుకుంటారో వాడు ధన్యుడు. భవిష్యత్తులో రేపు అందు నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి పర్సన్లో ఎవరు పొందుకుంటారంటే, ముందుగా ఎవరైతే గ్రాప్ చేసుకుంటారో అవకాశాన్ని వాళ్ళే బెనిఫిట్స్ ఎక్కువగా తీసుకుంటారు. సిహెచ్ శ్రీనివాసరావు సార్ హ్యాండిల్ చేశారు. వెల్కమ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, చంద్రశేఖర్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వాస్తవంగా అయితే నాకు అసలు ఏం అర్థం కావట్లేదు సార్, చేస్తున్నాను కాకపోతే
అంటే ఏం చేస్తున్నానంటే అక్కడ విత్డ్రా పెడుతున్నాము, వస్తున్నాయి, కింద ఎవరో ఉమ్, ఒకరు చేస్తున్నారు. అది మనకి ఎర్లీ బోర్డ్ లో చూపిస్తుంది అక్కడ చేసుకోమని చెప్పి ఉమ్. చేస్తున్నాము. కదా ప్రయోజనం ఉందంటారా? ఫార్మింగ్ లో ఇప్పుడున్నటువంటి బెనిఫిట్ చాలా బాగుంది సార్. ఇప్పుడు ఈ పీటీపీ ఆప్షన్ వచ్చిన తర్వాత ఫార్మింగ్ చేయడం అనేది చాలా బాగుంది సార్. ఓకే సార్, మన వరకు ఓకే. అంటే మనకి మల్టిప్లై కింద అవుతుంది సార్. అదే సార్, మన వరకు ఓకే. మనకు టీం ఉంది కింద, ఎర్లీ బోర్డ్ ఆఫర్ మనం ఉపయోగించుకుంటున్నాము. కింద టీం ఎవరో ఒకరు ఓ 10 మంది చేస్తున్నారు అనుకోండి. ఒకవేళ ఆ 10 ఉమ్, అకౌంట్లో వాళ్ళు ఒకవేళ వాళ్ళు $10 చేసినా సరే, అది మనం కూడా ఒక 500 చేస్తే మనకు ఎర్లీ బోర్డ్ కింద వస్తుంది. అది ఓకే. ఉమ్, కాకపోతే 100-200 చేసుకున్న పరిస్థితి ఏంటి సార్? ఆల్రెడీ ఇంతకుముందు చేసుకుని ఉన్నారు మన కింద. అంటే ఉమ్, ఎంతసేపు మన గురించే మాట్లాడుకుంటాం కాదు కదా మనం. మన జూనియర్స్ ఉన్నారు ఇప్పుడు, అదే మన మన కింద ఇంకా లీడర్స్ ఉన్నారు, మన టీం లీడర్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళు ఉమ్, 100-200 పెట్టుకుని ఉన్నారు వాళ్ళు. ఉమ్. వాళ్ళ పరిస్థితి ఏంటంటారు సార్? ఎర్లీ బాడీకి ఉండరు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు తిప్పి పెడతారు. మళ్ళీ ఈ వచ్చినటువంటి 100 విత్డ్రా చేశారు, ఒక $10 రిసీవ్ అయింది. మళ్ళీ సార్ అన్నట్టుగా కొన్ని అవసరం అయితే ఆ ఛార్జెస్ పక్కన పెట్టినా కొన్ని ఒక $100 ఖర్చు పెట్టారు, మళ్ళీ లోపలికి పంపించారు. మళ్ళీ అది సంవత్సరం ఎన్ని సార్? 1000 రోజులకి, ఉమ్, 1000 రోజులకు రావాలి. మళ్ళీ అప్పుడు కూడా ఇదే $10 ఇచ్చాడు అనుకోండి, $10 ఉమ్. అంటే $20 తీసుకోవడం కోసం 3 సంవత్సరాలు ఆగాల సార్. ఈ రకంగా మనల్ని ఇప్పుడు వాళ్ళు అడుగుతుంటే మనం ఏం సమాధానం చెప్తాం చెప్పండి సార్ ఒకసారి. మనం అంటే ఇప్పుడున్నటువంటి మన ఆప్షన్ గురించి కి సార్. ఇప్పుడున్నటువంటి ఆప్షన్ కి అలానే ఉంది మీరు చెప్పింది. అదే కానీ ఇలానే ఉండదు కదా సార్ సిస్టమ్. ఇలానే ఉండదు సార్. ఓకే, ఎంతకన్నా దిగజారిపోతే భయం పడుతుంది కదా సార్ వాస్తవంగా. పోదు పోదు పోదు. అట్లా ఎట్లా ఇప్పుడు ఎందుకు సార్ అట్లా మొన్నటి ఆలోచిస్తారు వరకు మీరు? కాదు సార్, సార్ అన్నట్లుగా ఇంతకుముందు ఒక సార్ అన్నారు, నేను పేరు చూడలేదు, అంటే నేను ట్రైనింగ్ లో ఉన్నాను సార్. ఇప్పుడు కూడా ఉమ్, ట్రైనింగ్ లోనే మాట్లాడుతున్నాను మీతోను. ఉమ్, ఆ, ఆయన అన్నారు ఇంత మునుపు ఆప్షనే బాగుంది కదా. ఇంత మునుపు ఆప్షన్ ఏంటి సార్? ఒకవేళ అతను టీం లేకపోయినా ఏం లేకపోయినా అతని చేత మనం ఒక 9,000 పెట్టించేవాళ్ళం. అదే సారీ, ఫార్మింగ్ చేయించేవాళ్ళం ఒక 9,000 పెట్టి. 1 వీక్ తర్వాత 20 పైసలు రిలీజ్ అవుతా ఉండేది, 20 సెంట్స్. 1 వీక్ తర్వాత అతను కంపల్సరీ డ్రా చేసుకునేవాడు. ఆ $1 ఏదో అవి రిసీవ్ అయ్యాయి 1 వీక్ లో. మళ్ళీ 1 వీక్ వచ్చేప్పటికి మళ్ళీ $1 డ్రా చేసుకుంటే ఉన్నాడు, హ్యాపీగా నడిచిపోయే దాన్ని. పోనీ అవసరమైతే అసలు నా ఒపీనియన్ సార్, అదర్ ఫార్మింగ్ ఉమ్. ఆపేసి ఓన్లీ అదర్ ఫార్మింగ్ ని ఒక భూతం కింద చూపించి, అంటే ఉన్న డాలర్స్ ని వాళ్ళ రేటుకి తక్కువ అమ్ముకుంటున్నారు, అట్లా అమ్ముకుంటున్నారు, ఇట్లా అమ్ముకుంటున్నారు, ఏదో అదో పెద్ద భూతం లాగా చూపించి ఉన్న కమ్యూనిటీని మొత్తం నాశనం చేసేసారు కదా సార్. ఇప్పుడు ఎవడొస్తాడు సార్ ఇప్పుడు ఇక? ఇప్పుడు ఉన్న మొన్న అంటే రాజేష్ సార్ గారు ఒక నేను ఒక ఒక్క నిమిషం సార్, నన్ను చెప్పండి. కంక్లూడ్ చేసేయండి. రాజేష్ గారు ఒక మెసేజ్ పెట్టారు. ఎస్ సార్, ఫస్ట్ లో వచ్చి $1 కొని $13కి $10 అమ్ముకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ ఉమ్, రెండో సీజన్ లో క్రిటేరియాస్ ఎలిజిబుల్ అయ్యి బాగా పీక్కున్న వాళ్ళు వెళ్ళిపోయారు. ఉమ్. పీవీసీ మెటానే నమ్ముకుని పీవీసీ మెటానే జీవితం అనుకున్న వాళ్ళు మాత్రం దీనిలో ఉన్నారు. వాళ్ళ మీద ఎక్కి తొక్కుతున్నాడు సార్. కాదంటారా సార్ సార్? బెనిఫిట్ పీవీసీ మీద బెనిఫిట్ ఇచ్చిందా లేదా సార్ వాళ్ళకి? వాళ్ళకి ఇచ్చింది సార్, ఓకే, కాదంటలా. వాళ్ళు తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు వెళ్ళిపోయారు కదా కాబట్టి. సార్. అవును సార్, వాళ్ళు తీసుకున్నారు కాబట్టి సిస్టమ్ ఇచ్చింది కాబట్టి తీసుకున్నారు. నీకు కూడా ఇచ్చింది అప్పుడు, నీకు లేదా? అదే నువ్వు ఎందుకు సార్, తీసుకోలేదు? మనం నేను అందుకే అన్నాను సార్, మనల్ని వదిలేసేయండి సార్. ఇప్పుడు పెట్టుబడి 10,000 సార్ 20,000 ఆ మనం పెట్టించాం. రోజుల్లో ఇట్లా హెచ్చు తగ్గులు జరిగే అవకాశం ఉంటది. మాక్సిమం అసలు వరకు అందరు రికవరీ చేసుకోమని మనకి రాజేష్ సార్ గారు కానీ తాడివామ శంకర్ గారు కానీ మనకు గైడెన్స్ ఇవ్వలేదు సార్. లేదు, తెలియదు, ఎవరికి ఇవ్వకుండా తెలియదు. మాలాంటి కొత్త వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నాకు ఆ టైంలో 2,000 USDTలు ఉన్నాయి సార్ రిలీజ్ అయినాయి. ఒక్కటి కూడా నేను అమ్మి సొమ్ము చేసుకోవాలా. అదే నో ఇట్లా నాలెడ్జ్ ఆఫ్ తగ్గేదానికి ఛాయిస్ ఉంటది. కనీసం మీరు పెట్టిన అసలు వరకన్నా తీసుకోండి. 100ది 1,500 అయింది, ఎవరు పెట్టుబడి తగ్గట్టు వాళ్ళు పెట్టుబడిని జేబులో పెట్టుకోండి అని మా గైడెన్స్ ఎటువంటి మాట మన మీటింగుల్లో రాలేదు సార్. మేము ఇంకా పెరుగుద్ది ఇంకా తర్వాత అమ్ముకుందాం, అవసరం లేదు కదా, ఆ డబ్బులతోనే అట్టానే ఉంచుకున్నామే కానీ
తగ్గేదానికి ఛాయిస్ ఉంటదని ఎవ్వరు ఒక్కళ్ళు కూడా మాట మాత్రం కూడా అనలేదు సార్. కనీసం అసలు అనలేదు. తీసుకునే వాళ్ళంగా, అవును, అనలేదు మొత్తం కాక తీసుకోకపోయినా అప్పుడు అసలన్నా తీసుకునే వాళ్ళంగా. అవును, అప్పుడు హైప్ ఎలా ఉన్నట్టు సార్, డబుల్ డిజిట్ వెళ్తానే సిస్టమే చెప్పింది. సో ఇంకా పెరుగుతుంది, ఇంకా మనం $100 అయిపోతుంది, ఎవరైనా ట్రిపుల్ డిజిట్ వెళ్తుంది అని ఎవరైనా ఆశపడ్డాము, అందరూ ఆశపడ్డాం. ఇప్పుడు ఆ పెట్టుబడి జేబులోకి వెళ్ళింది అనుకో, మళ్ళీ దాంట్లోకి వెళ్ళడానికి చాలా టైం మనసు ఒప్పదు. అందుకని మేము దాంట్లోనే ఉంచేసాం. కానీ ఏ ఒక్క మీటింగ్ లో కూడా, ఆ ఉదయం మీటింగ్ లో కానీ రాత్రి మీటింగ్ లో కానీ ఇట్లా తగ్గేదానికి అవకాశం ఉంటుందని, కాబట్టి అసలన్నా తీసుకోండి అని ఒక్క ఇన్ఫర్మేషన్ మాకు ఆ మీటింగ్ లో అందలేదు సార్. అందినట్టయితే ముందు అసలు వరకు 2000 USDTలు ఉన్నాయి సార్ నాకు పండి. ఆ, వాటిని నమ్మి ముందు కనీసం తీసుకున్నట్టయితే నాకు హ్యాపీగా ఉండేది కదా. అసలు ముందు తీసేసేవాడిని కదా అవును. మంచి రేట్లో. $12 అప్పుడు నాకు బయటకు వచ్చినాయి. అంటే ఎవరు మనం ఇచ్చే మీటింగ్ లో చెప్తేనే చేస్తామా, లేకుంటే మనకు కూడా ఏమైనా నాలెడ్జ్ ఉంటుందా సార్? లేదుగా సార్, పెరుగుద్ది ఇంకా ఉంచుకుందాం అనుకున్నాం కానీ అదే మగ ఇప్పుడు రాజేష్ సార్ చెప్పినాడు కాబట్టి పెట్టుకున్నారా, లేకపోతే మీరు ఎవ్వరు మనకంటూ చెబితే కొంచెం ఉండాలి పెట్టుకోలేదు కదా, సార్. మనకు తెలియదు సార్ ఎవ్వరు చెబితే పెట్టుకోలేదు సార్. మనం పెట్టాలనుకున్నాం, పెట్టాం. కానీ ఇలా తగ్గుద్ది, అంతే. అసలు తీసుకోండి ఆ. అనే ఒక అనుభవపూర్వకమైన ఒక మాట మనకి మీటింగ్ లో అందినట్టయితే మేము ఇప్పుడు నేనేమన్నాను, ఇలా చేసుకుంటే ఉపయోగం అండి, బయటికి తెచ్చి పెట్టుకుంటే నష్టం అండి, లోపలికి పంపించుకుంటే నష్టం లేదు, మనకు లాభం అని చెప్పానా లేదా? అవునవును. మీరు చెప్పిన మాటల్లో ఎలా ఉంది? నచ్చితే చేసుకోండి, నచ్చకపోతే చేసుకోవద్దని మీరు అన్నారు. నేనేమన్నాను, ఇలా చేస్తే లాభదాయకం అనే మాట సలహా ఇచ్చాను. దాంట్లో నష్టమేం లేదు. విననోడు వినలేదు, వినేవాడికి ఇలా నడుచుకుంటే లాభం అనేది మనం ఒక దారి చూపించాం. అట్లానే ఇట్లా హెచ్చు తగ్గులకు అవకాశాలు ఉన్నాయని వాళ్ళకి అనుభవం ఆ రోజు ఆ టయానికి ఉందో లేదో, కనీసం ఆ మెసేజ్ వాళ్ళ దగ్గర నుంచి అందుకున్నట్టయితే, మేము ఇట్లా మీటింగ్ లో మనం మాట్లాడుకున్నట్టయితే ముందు అసలు లేపేసేవాళ్ళం. 2000 USDTలు నాకు బయటకు వచ్చి ఉన్నాయంటే అమ్ముకోనా? ఆ మాట అందుకుంటే అంతేలేండి. ఇప్పుడు కూడా మనం ఇందాక మనం చెప్పిన విషయంలో, ఇప్పుడు మీరు చెప్పారు ఒక పాయింట్, మీకు నచ్చిందంటే చేయండి, వెళ్ళిపోండి, ఫార్మింగ్ చేసుకునే అవకాశం చాలా బాగుంది, ఇప్పుడు చేసుకోండి. లేదు వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయండి. డెసిషన్ ఈజ్ యువర్స్. అసలు వేరే ఆప్షన్ సార్, చంద్రశేఖర్ సార్, మనకు అసలు వేరే ఆప్షన్ ఉందా? ఇంకా మనకి ఫార్మింగ్ చేయడం తప్ప వేరే ఆప్షన్ మనకు ఉందా? ప్రెసెంట్ అయితే చేస్తే ఫార్మింగ్ చేయాలి, లేదంటే కనెక్టెడ్ విత్డ్రా ఉన్నటువంటి $100 ని $10 తీసుకొని 1000 PVC మళ్ళీ కనెక్టెడ్ రైట్లో పెట్టుకోవాలి. ఈ రెండే ఆప్షన్ ఉంది. అక్కడ పెట్టుకోవడం కన్నా తిరిగి ఫార్మింగ్ లో తీసుకురండి. అదే సార్, నేను డైరెక్ట్ గా అంటున్నాను సార్, ఫార్మింగ్ చేయడం కన్నా మనకి వేరే ఆప్షన్ ఉందా? లేదండి, విత్డ్రా చేస్తే మనకి నష్టం సార్. $100లకు $10 బయటకు వస్తున్నాయి. విత్డ్రా చేయడం వేస్ట్ సార్. నేను అదే అంటున్నాను సార్, వేరే ఆప్షన్ లేదు. అదే అంటున్నాను సార్, విత్డ్రా చేసి కనెక్టెడ్ వ్యాలెట్ లో పెట్టుకోలేము సార్. ఇక కంపల్సరీ చచ్చినట్టు ఫార్మింగ్ చేయాల్సిందే. మళ్ళీ మనం ఫార్మింగ్ చేస్తేనే మనకి నష్టం లేకుండా ఉంటది. అది నేను చెప్పాను. అదే అంటున్నాను సార్, ఫార్మింగ్ చేయాల్సిందే మనం. పోనీ అదేదన్నా డైరెక్ట్ గా ఇచ్చేయడం లేదు, అది కనెక్టెడ్ వ్యాలెట్ కి వచ్చి కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి మళ్ళీ మనం ఫార్మింగ్ చేయాల్సి వస్తుంది. సరే, ఆయన తీసుకునే వాళ్ళు తీసుకుంటారు అనుకున్నట్టుగా సిస్టమ్ ఉద్దేశం వేరే అనుకోండి. డ్రాప్ అయ్యే వాళ్ళు డ్రాప్ అవుతారు, వచ్చే వాళ్ళు వస్తారు అనుకుంటున్నారు. సార్ చెప్పినట్లుగానే రికమెండ్ చేయడం 1000% తప్పు అండి. సిస్టమ్ 1000% తప్పు. సిస్టమ్ అలా రికమెండ్ చేయటం. ఒక్క నిమిషం సార్, మన శాంతిరేజ్ సార్ హ్యాండిల్ చేస్తారు. వెల్కమ్ సార్, శాంతిరేజ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్, వెల్కమ్ సార్. సార్ విత్డ్రా వస్తున్నాయా సార్? P2P వస్తున్నాయా? మనం పెట్టాం సార్, రాలేదు అవి. వచ్చినాయి సార్, ఇవాళ చాలా మందికి. 1వ తారీఖున 31, 30, 1వ తారీఖున వచ్చేసాయి. కొంతమందికి రాలేదు సార్. సార్ చెప్పారు రాలేదు సార్, అది రాలేదు చూస్తున్నాను. ఓకే సార్, ఓకే సార్. అంటే సార్ ఇందాక మా సార్ మాట్లాడుతూ, ఇప్పుడు మళ్ళా ఒక 3 years కైనా మళ్ళా మనం పెట్టింది వస్తుందా గ్యారెంటీ అనేది లేదు కదా అనే మాటకు
అది మనం ఓన్ డిసిషన్ తీసుకోవాలి సార్, అది వస్తుందా రాదా అనే విషయం. ఎందుకంటే ఎవరికి కరెక్ట్ గా ఎవరికి తెలియదు ఇది విషయము, ఏం జరుగుతుందో ఎవరికి కూడా అంతుపట్టలేదు. ఎందుకంటే సిస్టమ్ ఎట్లా అన్ని మనం గోప్యంగా చేస్తుంది కాబట్టి మనకు ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎవరికి తెలియడం లేదు సార్. మనం కూడా ఏం చెప్పలేకపోతున్నాము. కాబట్టి ఒకటి ఏంటంటే నేనేమన్నా థింక్ చేశానంటే ఒక 50% ఇంకా తీసేసుకొని మిగతాది చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. ఏం చేస్తాం, ఇంకా అవసరాలు ఉంటాయి కదా సార్. 100% రైట్ సార్. ఆ, ఎందుకంటే మనం ఎవరు కరెక్ట్ గా చెప్పలేరు సార్, ఎవరు కూడా. ఎందుకంటే అదే సార్ ఆలోచన చేసి ఎంతకన్నా వేరే చేస్తే. అవకాశం లేదు సార్. ఆ 50% తీసుకోవడానికి కూడా మనకు అవకాశం లేకుండా చేశాడు కదా సార్. ఏం చేస్తాం సార్, ఇంకా అది ఇప్పుడు సార్ 10 లక్షలు ఉందనుకోండి. మొన్నటి దాకా వ్యాలెట్ ఫార్మింగ్ లో ఉన్న డిపిలు ఫార్వర్డ్ చేసుకోండి, వ్యాలెట్ ఫార్మింగ్ లో తెచ్చుకోండి అని చెప్పి 3 సార్లు మనకి టైం ఇచ్చి ఎక్స్టెన్షన్ చేసి మన క్యాచ్ చేయించి ఇప్పుడు వ్యాలెట్ ఫార్మింగ్ లో వచ్చిన రివార్డ్ ని ఏ విధంగా మనకు ఉపయోగపెడుతుందండి? అది ఏం లేదు సార్, నష్టదాయకమైన ఏం పని కదా. ఉపయోగం లేదు, ఏం ఉపయోగం లేదు సార్, ఏం లేదు. మన చేతి నుంచే మనకు మూడు సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చి నువ్వు ఇప్పుడు వచ్చిన రివార్డుని మూల పెట్టావు అంటే అది ఎంతవరకు ధర్మం? ఎట్లుంది సార్, ఒక సామెత ఉంది, ఒక సామెత, మూతి మీద మిసాల వాయ చేతి సమును వాయ అని. అట్లా అయిపోయింది సార్ పరిస్థితి. మూతి మీద మిసాలు పోయినాయంట, చేతి సమును వదిలిందంట సార్. అప్పుడు నాట్యం ఆడేటప్పుడు, నాటకం వేసేటప్పుడు అట్లుంది మన పరిస్థితి. అంతా మన చేతి నుంచే పోతుంది తప్ప మనకేం లాభం లేదు. కాళ్ళ నొప్పులు, మూతి మీద మిసాలు పోయినాయి, తర్వాత చేతి సమును వదలడం, అంతకంటే ఏం లేదు సార్ ఇక్కడ. ఏం సార్ అది అసలు ఎంత కష్టపడి చేసుకుంటా ఉంటే, అసలు 10 లక్షలకు చేసుకుంటే 1,00,000 రూపాయలు వస్తే ఎట్లా సార్ అది? ఏం చేయాలా మరి? లాభం అంటే అవసరాలు ఉంటాయి కదా. సీడ్ ఫండింగ్ చేసుకుంటే బాగుంటది వాస్తవమే, కానీ అప్పుడు కూడా కరెక్ట్ గా వస్తుంది అనేది కూడా గ్యారంటీ లేదు ఇప్పుడు మనకు. మారుస్తుంది అంటే ఇప్పుడు దీనికంటే దారుణంగా మారుస్తే ఏం చేస్తాం సార్ మనం? అదే బాగుంటాయి, ఫస్ట్ ఉండేదే బాగుంటాయి. సీడ్ ఫండింగ్ లో రోజుకు మాత్రం 100 ఇస్తుందండి. సీడ్ ఫండింగ్ లో వస్తుంది సార్ అది. సీడ్ ఫండింగ్ లో వస్తుంది, అదేం చేస్తారో తర్వాత మళ్ళీ అది ఏం చేస్తారో ఏం మరి. రేపు మారుస్తారు అంతే, ఏముందా? మారుస్తారా? ఏం చేస్తారు సార్ మరి? అన్ని మార్చేస్తారండి. మన వల్ల కమ్యూనిటీ పెరగడం కాదు సార్, మనమే తగ్గిపోయే విధంగా నడుచుకుంటుంది కంపెనీ. బయట నుంచి తీసుకురావాలంటే తీసుకురాలేకున్నాం సార్, బయట ఎవరికి చెప్పలేకున్నాం. ఏం చెప్తాం చెప్పండి, మనకే ఏం చెప్పాలా? కష్టంగా ఏం చెప్తాం సార్? బయటికి వెళ్ళి ఏం చెప్పలే, మనమే విసిగెత్తుతుంటే ఇంకా పక్కడికి ఏం చెప్తాం సార్? ఏం చెప్పలేం సార్, ఏం చెప్పలేం. అది సార్ విషయం. ఇంకా ఏం చేస్తాం సార్, ఇంకా మనం ఆలోచన చేసుకోవాల్సింది ఏం లేదు. ఇంకా సలహాలు ఇచ్చే వాళ్ళకి అనవసరంగా దీంట్లోకి వచ్చి అనిపిస్తుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. అలా ఏం పడాల్సిన అవసరం లేదు, వెయిట్ చేద్దాం సార్, డోంట్ వరీ సార్. అనిల్ కుమార్ ధర హ్యాండ్ రైజ్ చేశారు, వెల్కమ్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడు మనం సిస్టానికి మెయిల్ పెట్టొచ్చు అన్నారు కదా సార్, అది అంతవరకు దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఒకసారి అందరం కలిపి మెయిల్ పెడదాం సార్. సిస్టమ్ కి ఇండివిజువల్ గా పెడుతున్నారు సార్, వాళ్ళ ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆల్రెడీ మెయిల్స్ వెళ్ళాయి. అంటే ఇంతకు ముందు గ్రూప్ లో అందరం కలిపి ఒకసారి పెట్టేటట్టుగా అప్పుడు అంతా ఫార్వర్డ్ చేశారు కదా. ఇప్పుడు ఇండివిజువల్ కాకుండా గ్రూప్ లో ఒకేసారి అందరం ఈ ప్రాబ్లమ్స్ అట్లా వద్దని ఎవరెవరు అభిప్రాయాలు వాళ్ళు పెట్టమని పెట్టారు, చాలా మంది మెయిల్స్ పెట్టారు. వాళ్ళు పర్సనల్ గా నాకు ఎలా కావాలన్నది గ్రూప్ లో ఒకే స్టైల్లో మెయిల్ వెళ్తే బాగుండదు, దానికి ఇంపాక్ట్ ఉండదు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వెళ్తే బాగుంటుందని బిగినింగ్ లో మాట్లాడుకున్నాం సార్. ఇవి పీటీ క్యాప్షన్ లాంచ్ అయిన కొత్తలో. మరి మెయిల్ పెడితే మనకు రిప్లై ఏం రావట్లేదు కదా సార్ ఇప్పుడు కొత్తగా పెట్టినా కూడా? లేదు, రిప్లై పర్సనల్ గా నేను చంద్రశేఖర్ మెయిల్ పెడితే చంద్రశేఖర్ హలో హలో అని ఏ రిప్లై అయితే ఎక్కడ లేదు. ఎవరికి వచ్చినటువంటి pvcmer.in గురించి రిప్లై అయితే లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి మెయిల్ ఐడి నుంచి రిప్లై అయితే లేదు. రిప్లై లేదు కానీ చూస్తుంది. దానికి తగ్గట్టుగా చేంజెస్ గతంలో ఫ్యూచర్ లో తీసుకునేది రావడానికి ప్రయత్నం చేస్తుంది సార్. జరిగాయి అట్లా చాలా జరిగాయి.
అందరూ బాగా డిస్టర్బ్ అయిపోయారు సార్. ఈసారి మాత్రం అప్డేట్ ఎవరికి సంతోషకరంగా లేదు సార్. అవునవును. చాలా బాధాకర విషయం. అంటే చాలా మందికి లేదు. 40% ఆఫ్ ది పీపుల్ ఓకే సార్, బాగా చేసుకుంటున్నారు, వాళ్ళు ప్రాఫిట్ తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఒకవేళ ఇందాక మన గని శ్రీనివాస్ సార్ చెప్పినట్లుగా ఇప్పుడున్నటువంటి ఆయన ఇప్పుడు ఎక్కువ మనం గమ్మున ఉన్నాం, ఏం చేయట్లా. ఉమ్. ఇప్పుడు మన గని శ్రీనివాసరావు గారు చేసుకొని వెళ్ళిపోతున్నాడు. రేపు బెనిఫిట్ ఎవరికి వస్తుందంటే ఆయనకే వస్తుంది, మనకు రాదు. పీవీసీ మెటాకి టెక్స్ట్ బుక్ లేకుండా ఇది చెయ్యని అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ గా ఉంటుంది సార్? ఎవరు ఇష్టంగా వాళ్ళు సబ్జెక్ట్ అయితే చెప్పగలుగుతున్నారే కానీ అది పీవీసీ మెటా సబ్జెక్ట్ కాదుగా, టెక్స్ట్ బుక్ కాదు కదా సార్. కాదు ఇది పర్టికులర్ గా ఇదే కరెక్ట్ గా జరుగుతుందని ఎట్లా చెప్పొద్దాం, మనం ఎవరు చెప్పలేరు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. వెల్కమ్ సార్. ఇంకా 4-5 minutes ఉంది, జాయిన్ అవ్వండి ఎవరైనా. ఇక్కడ ఏం లేదు సార్, మీ అభిప్రాయం మీరు చెప్పండి, మాట్లాడుకుందాం. ఇది నాకు తెలిసి సిస్టమ్ దృష్టికి వెళ్ళాలా, ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి కమ్యూనిటీలో అన్నది. ఇందాక మన సిగి శ్రీనివాసరావు సార్ ఒక మాట అన్నారు, తక్కువ పెట్టుబడి పెట్టుకున్న $100 పెట్టిన వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటి అని. నేను స్ట్రైట్ గా ఒకటే పాయింట్ చెప్తాను సార్. మీరు చెప్పినటువంటి పాయింట్కి, మీరు బిజినెస్ అనుకున్నప్పుడు నువ్వు ఎంత పెట్టుబడి పెట్టితేనే అంత దానికి సంబంధించినటువంటి లాభాన్నైనా చూస్తావు, లేకపోతే నష్టాన్నైనా చూస్తావు. బిజినెస్ పరంగా తీసుకున్నప్పుడు నాకు ఉండేది $100, నేను ఇంతకంటే చేయలేనంటే నీకు అంతకంటే రాదు. ఎట్లా వస్తుంది? నువ్వు చేసుకుంటే వస్తుంది, అసెట్ పెంచుకుంటే వస్తుంది ప్రయోజనం, బెనిఫిట్. నేను చేయలేను, నా వల్ల కాదు, నేను ఆనిక్స్ నాకు డిపిలు రాలేదు. ఇవాళ వేళ్ల కొద్ది డిపిలు పెట్టుకున్నారంటే వాళ్ళు చేసుకున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర డిపిలు వచ్చినాయి. నువ్వు ఆనిక్స్ లో ఉన్నావు కాబట్టి నీ దగ్గర $200-300 డిపిలు వచ్చినాయి, అంతకన్నా మించి రావు. నేను నా దగ్గర అసెట్ లేదు, పీవీసీ మెటల్ లేవు, నా దగ్గర ఉన్నది నేను పెట్టిందే $10,000 ఒకసారి ఫార్మింగ్ చేసిన, లేదా 1-2 సార్లు చేసిన. నేను మిలియనీర్ అయిపోవాలంటే కావు. స్ట్రైట్ ఆన్సర్ సార్, థ్యాంక్ యూ. ఇవాళ ప్రయాసపడుతున్నటువంటి విధానం చూడండి. ఒక్కొక్కరు ఎక్కడెక్కడ అవకాశం ఉందో దాన్ని అంతా కూడా గ్రాప్ చేసుకుని యూజ్ చేసుకున్న వాళ్ళు అవుతారు మిలియనీర్స్. సిస్టమ్ ని చూసుకుంటా, దాని పై తలపెక్కి చూసుకుంటా, నా దగ్గరికి నేను అనుకున్న విధానానికే రా, నేను అనుకున్న రీతికే నువ్వు వస్తేనే చేస్తా అంటే కుదరదు కదా. ఇక్కడ బిజినెస్ అనుకున్నప్పుడు ఏ దారిలో నాకు ప్రాఫిట్ ఉందన్న దాంట్లో ఆ దారిలో వెళ్ళిపోవడమే సార్. కానీ ఒకటి, అన్ని విధానాల్లో వెళ్ళడం కన్నా ప్రాజెక్ట్ పైన నీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళు. ప్రాజెక్ట్ పైన అయితే పక్కా కాన్ఫిడెన్స్ ఉంది, పారిపోయేటువంటి ప్రాజెక్ట్ అయితే కాదు. అదొకటి చెప్పచ్చు. ఎవరు మైక్ అన్మ్యూట్ లో ఉంది సార్, మాట్లాడతారు? నాకు రండి శ్రీనివాస్ సార్, చెప్పండి. సో అదే విషయం, పీవీసీ మెటా ప్రాజెక్ట్ అన్నది ప్లేట్ ఫిరాయించే విధంగా, పారిపోయే విధంగా అయితే లేదు సార్. ఇది కొన్ని అత్యున్నతమైనటువంటి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని నడుస్తున్నటువంటి ప్రాజెక్టు. ఇవాళ మనకు తెలియదు, ఆ విషయం కనబడదు. ఆ విషయాలు ఏంటి అన్నది కూడా మొన్న మాలోత్ రమేష్ గారు ఒక సెషన్ లో చెప్పడం జరిగింది. ప్రతి విషయం కూడా ఆ పీవీసీ మెటా.iv లో వచ్చినటువంటి విషయాలని వాళ్ళు పూర్తిగా ఆయన స్క్రీన్ షాట్ చేసి చూపించారు. ఎప్పుడో రోడ్ మ్యాప్ లో ఇచ్చినటువంటి విషయాలు ఇవాళ నెరవేరుతున్నాయి. కాకపోతే ఇప్పుడు ఈ జాప్యం ఏదైతే జరిగిందో అంత జాప్యం జరగదు. ఇక మీదట మార్పులు ఫాస్ట్ గా జరుగుతాయి. PTP ఆప్షన్ ఇచ్చింది,
రియాక్షన్ చూస్తుంది, పబ్లిక్ ఒపీనియన్ చూస్తుంది, కమ్యూనిటీ నుంచి ఎంత వాల్యూమ్ పెరుగుతుంది ట్రాన్సాక్షన్ లో పర్ డేకి. గతంలో ఎంత ఉంది, ఇవాళ ఇప్పుడు ఎంత ఉంది. సో లిక్విడిటీ వేయడంలో సిస్టమ్ ఎటువంటి పరిస్థితులు వెనకాడేటువంటి విధానమే లేదు. నువ్వు సెల్లింగ్ అయినా చెయ్యి, నా దగ్గర లిక్విడిటీ ఉంది, ఎంత సెల్ చేస్తే చెయ్యి, నువ్వు ఎంత ఫార్మింగ్ చేసుకుంటావు చెయ్యి, ఎంత విత్డ్రాల్ పెడతావు పెట్టి, నేను లిక్విడిటీని ప్రొవైడ్ చేస్తా. లిక్విడిటీ వేయకుండా ట్రాన్సాక్షన్స్ ప్రాజెక్ట్ నెల రోజులు రూల్ స్తబ్దుగా ఉంచేసి ఎక్కడ కానీ ప్రాజెక్ట్ ఆగిందా సార్? ఇప్పుడు మనం అనుకుంటున్నాం స్తబ్దుగా అయిపోయింది నెల, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అనుకుంటున్నాం. ఎక్కడైనా ఫార్మింగ్ చేయడం ఆగిందా? చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు, స్టేకింగ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు, స్వాప్ చేసుకునే వాళ్ళు అటు నుంచి ఇటు ఎక్కడైనా లిక్విడిటీ ఖర్చు అవుతుందా లేదా, ఈ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుందా లేదా? అది పీవీసీ మెటా యొక్క స్ట్రెంత్, పాజిటివ్ గా తీసుకోవాల్సిన అంశం. ప్రాజెక్ట్ ఈజ్ పక్కా జెన్యున్ ప్రాజెక్ట్, ఇది భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఏదైతే ఇప్పుడు మనకు ప్రయోజనకరంగా లేదు అనిపించుకున్నప్పుడు కాసేపు ఆగండి. ఎవరికైతే నాకు ఇది నచ్చింది, నేను ఇక్కడ నాకు ప్రయోజనం కనిపిస్తా ఉంది, ఇది నాకు బెనిఫిట్ గా అనిపిస్తా ఉంది అంటే వెళ్ళి చేసుకోండి. వచ్చేటువంటి విధానాన్ని, పీవీసీ మెటా పైనటువంటి నమ్మకాన్ని ఉంచుకొని ప్రొసీడ్ అవడమే. నేను చెప్పింది 100% మక్కి జరగడం లేదు. సిస్టమ్ యొక్క ఆలోచనలు, విధి విధానాలు వేరుంటాయి. చంద్రశేఖర్ సార్, సార్, సార్ మనకి ఓకే సార్, నేను ఇందాక కూడా అది చెప్తున్నాను సార్, మనం చేసుకుంటాం. ఇప్పుడున్న ఎవరైతే మీరు ఇందాక అన్నట్లుగా డీపీలు మామూలుగా ఎవరి దగ్గర అయితే ఎక్కువగా యూనివర్సిటీస్ ఉన్నాయో వాళ్ళ వరకు చేసుకుంటారు సార్, ఓకే. మొన్న ఈ మధ్య కూడా మనం లాస్ట్ లో కూడా, అంటే ఒక నెల క్రితం కూడా మనం మళ్ళీ 15,000 లేదా 20,000 వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని దీనిలో తీసుకొచ్చాం. వాళ్ళని ఈ డీపీల ద్వారా రాలేదు సార్, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టి వచ్చారు సార్. ఒక 1,000 రూపాయలు 1,500 సీడ్ ఫండింగ్ చేసి 1,000 పీవీసీ మెటీరియల్తో ప్లస్ మనం ఏం చెప్తున్నాం, ఎర్లీ వార్డ్ అని చెప్పాను సార్. మీరు 1:2 చేసుకున్నారంటే అసలు అయితే ఒక మనిషి 30,000 పెట్టుబడి పెట్టి 3 అకౌంట్లు వేసుకున్నాడు. ఇది ఎర్లీ వార్డ్ కోసం సార్. ఇవాళ 30,000ని 3,000 చేసాడు కదా సార్. అది సార్ నేను అనేది. మనం 3,000 చేశాడంటే తిరిగి మళ్ళా చేయమని చెప్పండి సార్. అదే ఇందాక మాట్లాడే మన మీటింగ్ లో అదే కదా మాట్లాడింది. నేను అదే అంటున్నాను సార్, అంతకన్నా వేరే ఆప్షన్ లేదంటున్నాను సార్. నేను కూడా అదే అంటున్నాను సార్, ఇవాళ విత్డ్రాకి లేదు, ఇక ఆప్షన్ లేదు. ఇక మళ్ళీ మనం తిప్పి పెట్టాల్సింది తప్పితే బయటికి తీసుకుని పోయేవాడిగా ఆ 1,000తో సరిపెట్టుకోవాల్సిందే. నేను అనుకుంటున్నది ఏంటంటే నెక్స్ట్ ఫస్ట్ చేంజ్ తీసుకురావాల్సింది, ఫస్ట్ స్టెప్ తీసుకోవాల్సింది, తీసుకుంటుంది కూడా సిస్టమ్ ఖచ్చితంగా. విత్డ్రాల్స్ విషయంలో చేంజ్ అనేది 100% వస్తుంది. చూడండి, ఫస్ట్ చేంజ్ వస్తే విత్డ్రాల్స్ అనే వస్తుంది. ఎందుకంటే కమ్యూనిటీ అంత కోరుకుంటుంది విత్డ్రాల్స్, కాబట్టి సిస్టమ్ కంపల్సరీ తీసుకురావాలి, చేస్తుంది కూడా. నాకు ఏదో ఒకటి ఎట్టిపోయినా సరే ఎవరో ఒకరి చేత మామూలుగా ఒక 8,000కు 9,000కు కంపల్సరీ అట్లీస్ట్ ఒక 10,000 తీసుకుని సీడ్ ఫండింగ్ ప్లస్ ఫార్మింగ్ చేయించేవాడిని సార్. ఒక అకౌంట్ కంపల్సరీ చేయించేవాడిని. నా వైపు నుంచి నాది పోయినా బాధలేదు సార్. అసలు నేను ఫస్ట్ నుంచి దీంతో పాటు ఉన్నాను. $13 అమ్ముకున్నాను, $8 అమ్మాను, $5 అమ్మాను, $1 అమ్మాను. నాకు అంత నమ్మకం ఉంది కాబట్టే నేను ల్యాండ్ కూడా అమ్మి దీనిలో పెట్టుకున్నాను సార్. ఓకే, నాకు హ్యాపీ. అసలు ల్యాండ్ అమ్మిన డబ్బులు కూడా నేను పెట్టినవి కూడా అంత మునిపి ఎప్పుడో తీసేసుకున్నాను నేను. వెరీ గుడ్. అది కొత్తగా పెట్టిన వాళ్ళు నలిగిపోతున్నారు అంటున్నాను సార్. నేను వాళ్ళకి ఏ సమాధానం కూడా చెప్పలేకపోతున్నాం మనం. వాళ్ళతో మొన్న ఏం చెప్పాను సార్, మనం వారానికి ఒకసారి మీరు ఒక 100 పీవీసీ మెటీరియల్ విత్డ్రా చేసుకోవచ్చు అంటే మనకు వారానికి ఇచ్చేవాడు కాబట్టి సార్. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు ఎవ్వరూ మనల్ని అడగట్లా. పీవీసీ మెటీరియల్ ఏమంటున్నారంటే, మీరు మీరు కూడా మంది చెప్పారు, ఆ రోడ్ మ్యాప్ లో ఉన్నట్టుగా వాడు చెప్పింది చేసుకుంటూ పోతాడు. మనకు పీవీసీ అనేది స్టాండర్డ్. మనకి మధ్యలో ఎన్నో కంపెనీలు వచ్చినాయి, ఎన్నో కంపెనీలు పోయినాయి, చాలా పోయినాయి సార్. ఫస్ట్ నుంచి పెరలవైంతో ఉన్న వాళ్ళు ఈ మాట అంటున్నారు సార్. మధ్యలో మనం పెట్టించాం కదా సార్, మామూలుగా ఎర్లీ బాడ్ చేసుకోండి 1:2 ఇట్లాగూ మీరు 30,000 పెట్టుకున్నారు అనుకోండి, మీకు $1 డైలీ రిలీజ్ అవుతుందని చెప్పి మనం చేయించాం. $1 రిలీజ్ అవుతుంది ఇప్పుడు అక్కడ. ఓకే సార్, కానీ బయటకు వచ్చేవాడికి అది ఎంత అవుతుంది సార్?
వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాం అన్నాను సార్ నేను. అదే సార్ నాకు మళ్ళీ అర్థమైంది, అర్థమైంది. మళ్ళీ వాళ్ళని మనం ఇప్పుడు ఇది బిజినెస్ కదండి, అట్లాగే ఎక్కువ దగ్గులు ఉంటాయి. ఈసారి 30,000 పెట్టారనుకోండి, మీకు 3 lakhs ఫార్మింగ్ అవుతుంది లోపల అని చెప్పలేం కదా సార్. ఇప్పుడు ఇక ఆ ఛాన్సే లేదు ఇక ఇప్పుడు మనకి. ఇప్పుడు అలాంటి ప్రామిస్లు ఏం చేయకండి. ఇప్పుడు సమయం కరెక్ట్ టైం సమయం కాదు ఇది. ఎస్ సార్. అదే సార్, దానిలో అట్లా నా ఎక్కువ అకౌంట్స్ ఉన్నాయి. ఈ మధ్యలో ఎర్లీ బర్డ్ ఆఫర్ చెప్పి చేయించాను సార్ రీసెంట్ గా. అక్కడ ఉమ్. కొంచెం ఆల్రెడీ ఉన్నారు సార్, మీటింగ్ లో ఉన్నారు. వాళ్ళని రోజు వినమంటున్నారు, నేనే రావట్లేదు సార్ ఇంకా. ఎందుకంటే ఏం చేయాలి అర్థం కాక కింద వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి తప్పగా ఆ మ్యాచ్ చేసుకోవడం కోసం ఈ విత్డ్రా పెట్టినా సరే విత్డ్రా ఇవ్వట్లేదు కదా సార్ టైంకి. పోనీ అదన్నా తీసుకొచ్చి ఈ మ్యాచింగ్ పెట్టుకుందాం అనుకుంటే, ఎప్పుడు ఫస్ట్ తారీఖున పెడితే వాళ్ళు 12 అకౌంట్లు 13 అకౌంట్లు ఎన్ని వచ్చినాయి కూడా సరిగ్గా చూడలేదు సార్ నేను. వస్తున్నాయి సార్, ఇంకా వస్తానే ఉన్నట్టున్నాయి. అవునవును సార్. అదన్నా టైం టు టైం ఇచ్చినడితే పోనీ ఆ కింద మ్యాచింగ్ అన్నా మేము వెంటనే చేసుకుంటాం సార్. ఒక్క విషయం అదే సార్, శ్రీనివాస్ సార్, ఒక్క నిమిషం. మీరు చెప్పింది కరెక్ట్, నాకు అర్థమైంది. కొత్త వాళ్ళు ఎట్లా తీసుకురావాలి, ఒకవేళ చెప్పినా కూడా చెప్పేటువంటి టైం కాదు ఇది అని మనం అనుకుంటున్నాం. అవును సార్. ఒకటి ఆ, ఒక విషయం సార్, పీవీసీ మెటల్ ఒక 2 minutes లో క్లోజ్ చేద్దాం. నేను ఒకసారి లీడర్స్ మీటింగ్ లో సార్ గ్రూప్ పెట్టుంటే అందులో ఆడియో మెసేజ్ పెట్టాను. కొంతమందికి మీకు ఓకే అనిపిస్తే వినండి. నేను నా ఒపీనియన్ చెప్తున్నాను సార్. నా ఒపీనియన్ కూడా నేను షేర్ చేసుకున్నా అక్కడ. నేను ఏం షేర్ చేసుకున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రెడ్ వైన్ తీసుకుంటే బాగా ఆలోచించండి. రెడ్ వైన్ అన్నది అది క్రిప్టో కరెన్సీ కాదు, అదొక కాన్సెప్ట్, ఒక డిజిటల్ పాయింట్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ అంతే. అది ఆటోపోల్ సిస్టమ్ ద్వారా, అది బ్లాక్ చైన్ కాదు, బ్లాక్ చైన్ పైన అనేటువంటి విధానమే లేదు, క్రిప్టో కరెన్సీ కాదు. ఎటువంటి బ్లాక్ చైన్ లో ఉంటే ఒక రికార్డ్ అనేది ఉన్నదా ఉంటుంది, అలాంటిది కూడా లేదు. అలాంటి డిపిని ఆర్బిఐ, సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా చలామణి అయ్యే విధంగా విత్డ్రావల్స్, అక్కడ మనం బ్యాంకుల్లోకి వెళ్ళి డిపిని విత్డ్రావల్ చేసుకోలేదా, గ్యాస్ కొనుక్కోలేదా, కరెంటు బిల్లు కట్టలేదా, రీఛార్జ్లు చేసుకోలేదా? ఒక్క డిజిటల్ పాయింట్ అన్న విషయం, బ్లాక్ చైన్ కి సంబంధమే లేదు అటువంటి సబ్జెక్ట్ ని వాళ్ళు కొన్ని లక్షల మంది కమ్యూనిటీని గెలుచుకొని వాళ్ళు తీసుకురాగలిగితే, బ్లాక్ చైన్ లోకి వచ్చి క్రిప్టో కరెన్సీ 100% క్రిప్టో కరెన్సీని వాళ్ళు దాంట్లోకి వచ్చినప్పుడు ఇంకెంత చేయగలరు, ఇంకెంత కెపబిలిటీ ఉంది వాళ్ళ దగ్గర అనేది ఒక్క పాయింట్ మీరు మైండ్ లో పెట్టుకొని ఆలోచించండి. ఒక డిపి ప్రోగ్రామ్ లోనే అంత చేయగలిగినప్పుడు, భారతదేశం అతిపెద్ద దీని ఆర్బీఐలోనే అది చలామణి అయినప్పుడు, చలామణి అయ్యేలాగా వాళ్ళు చేయగలిగినప్పుడు, కొన్ని అబ్స్టకల్స్ వచ్చాయి, 2 విషయాలు పక్కన పెట్టండి. సో పీవీసీ మెటాకు వచ్చిన తర్వాత ప్రజెంట్ రాబోయేటువంటి జనరేషన్ లో 100 to 100% క్రిప్టో కరెన్సీ రాబోతున్న తరుణంలో, అలాంటి విషయంలో పీవీసీ మెటా వాళ్ళు తనదైన శైలిలో తనకు ప్రాజెక్టు కోసం ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత డెవలప్మెంట్ చేసుకునేటువంటి ఆ దిశలో వాళ్ళు వెళ్తారు. డిపిని అంత లెవెల్లో తీసుకొచ్చినప్పుడు పీవీసీ మెటాని ఎంత లెవెల్లో తీసుకొస్తారు అన్నది నా పాయింట్. ఇప్పుడు కరెక్ట్ గా లేదు నీకు నాకు కొంతమందికి, అందరికి అందులో. రేపు పీవీసీ మెటాలో మంచి చేంజెస్ వచ్చినప్పుడు, డెవలప్మెంట్ మనం చూసినప్పుడు, 1000 పీవీసీ మెటాలు ఇవాళ మీరు చెప్పారు కదా, పెట్టలేరు, నా వల్ల కాదు, పెట్టలేమన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అంతవరకు వాళ్ళకు వ్యాలెట్ ని కాపాడుకొని, వాళ్ళ 12 పదాలను కాపాడుకొని, వాళ్ళ యొక్క పీవీసీ మెటాన్ని కాపాడుకొని, స్వాప్ చేయకుండా పెంచుకొని పోషించగలిగి అలాగే ఉంచుకోగలిగితే వాళ్ళు కూడా మిలియనీర్స్ అవుతారు సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. టైం అయింది. సిఎస్ శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ. ఇంకా వేరే ఏమైనా మాట్లాడతారా? మాట్లాడండి, లేదంటే క్లోజ్ అవుతాం. సార్ థ్యాంక్ యూ సార్. ఏదేమైనా మాకు ధైర్యం సాలన్నప్పుడల్లా మీ మాటలు వినాలి సార్ మేము కొంచెం. సార్ ఇది 100% నేను ఏదైనా లేని విషయం చెప్పాను సార్ ఇప్పుడు. లేదు సార్, ఇది లేదు మనం సార్, చూసాము, లేదు. ఇది అవును. మనం చూసాము, అనుభవించినటువంటి విషయం ఇది. సో Yes, sir. అలాంటిది వాడు అది కరెక్టే పీవీసీ సార్. మెటాలు మీరు అన్నది
100% కరెక్ట్ సార్. ఎందుకనంటే కరెంట్ బిల్ కట్టాము, ఫోన్ రీఛార్జ్ చేసాము, ఫస్ట్ లో డీపీతో మనం చేసాం సార్. తర్వాత మింట్ కాయిన్ అని ఒకటి ఇచ్చాడు, తర్వాత అది దానిలో ట్రేడ్ చేసాము. లాస్ట్ లో మీరు ఆ కాయిన్స్ ని వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి తనే తీసుకుని మళ్ళా పైసలు మనకు రిటర్న్ చేశాడు. ఇవాళ మార్కెట్ లో పీవీసీ అదే సారీ ఇతను ఉన్నంత జెన్యున్ గా, పీవీసీ మెటా ఉన్నంత జెన్యున్ గా ఎవరూ లేరు, ఇంతవరకు మనం చూడలేదు. కాదు ఏ సంస్థకైనా ఏ వ్యవస్థకైనా ఒడిదుడుకులు అనేది సహజం. మార్కెట్ లో కూడా మార్కెట్ లేనప్పుడు చతికిల పడటం సహజమే, మళ్ళీ మార్కెట్ వచ్చినప్పుడు మళ్ళీ గ్రాఫ్ బేస్ అనేది నిలబడుతుంది. పైకి వెళ్ళటము సహజమే సార్. కానీ ఈ మధ్యలో ఎన్నో మాటలు మనం పడాల్సి వస్తుంది, ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటన్నిటిని తట్టుకుని నిలదొక్కున్న వాడే విన్నర్ ఆఖరికి. అవును. కాదు ప్రజెంట్ మనకి ఆ సిచ్యువేషన్ ఎదురవుతుంది సార్, పడాలి తప్పదు. ఎందుకంటే మన నుంచి మనకైతే ఏ బాధ లేదు సార్, టీం ఉంది కదా, ఆ టీం మూలంగా మనం కొంచెం టీం ఉన్న ప్రతి లీడర్ కూడా నాకు తెలిసి ఈ సిచ్యువేషన్ లో సఫర్ అవుతానే ఉన్నారు సార్. అవును. ఎంత పీవీసీ మీద నమ్మకం ఉన్నా సరే ఈ నిందలనే మాత్రం మొయ్యాల్సిందే తప్పదు సార్. మరి ఈ ఆప్షన్ ఎప్పుడు మారుతాడో ఏంటో అప్పటి వరకు కూడా మనం పడాల్సిందే సార్. ఇక మెయిన్ గా ఇది సార్. మెయిన్ గా బిఎన్బి ప్రతి రోజు మీటింగ్ లో ప్రతి మాట మైక్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ మాట వచ్చేది ఏంటి సార్ బిఎన్బి పెట్టలేకపోతున్నాం ఏ లీడర్ మాట్లాడినా. సో దాని సొల్యూషన్ వచ్చింది. ఖచ్చితంగా చేంజెస్ అనేది వస్తూ ఉంటాయి, మార్పులు. సిస్టమ్ కమ్యూనిటీ ఏదైతే అవుతుందో దాన్ని మెల్లమెల్లగా చేసుకుంటూ వెళ్తుంది. ఒకవేళ ఇవాళ పీవీసీ మీటర్ రేటు పెరగలేదు అన్నప్పుడు రేట్లు విపరీతంగా పెంచేసి లిస్ట్ కాలేదు అన్నప్పుడు అనుకున్న ఏదో ఒక ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవుట్ చేసేసి ఇప్పుడైతే ఏదైతే 26,000 క్రిప్టో కరెన్సీలు ఉన్నాయో అందులో కూడా పీవీసీ మెటర్ ని కలిసిపోవాలని మీరు అనుకుంటున్నారా? ఎట్లా ఈ 26,000 క్రిప్టో కరెన్సీలో అదొక క్రిప్టో కరెన్సీ కనుమరుగైపోయి పనికి రాకుండా పోయే స్టేజ్ లో తీసుకురావడం మంచిదా? ఆచితూచి అడుగులేసి ప్రజెంట్ ఇబ్బందికరంగా ఉన్నా కూడా స్లోగా స్టెప్ ఆన్ అవడం, ఫౌండేషన్ కరెక్ట్ గా వేసుకొని రాబోయేటువంటి బెనిఫిట్స్ ని కమ్యూనిటీకి ఇవ్వాలనే ఉద్దేశంతో, ఫ్యూచర్ విజన్ తో మెల్లగానైనా ఇప్పుడు ఇబ్బందికరంగా ఉన్నా కూడా మెల్లగానైనా డెవలప్ అవడం మంచిదా? అర్థం చేసుకోండి. నిలబడి నీళ్లు తాగడమే కరెక్ట్ కదా సార్. Yes, sir. ఇప్పుడు ఆ 26,000 క్రిప్టో కరెన్సీలో ఫస్ట్ లో లాంచ్ అయిన క్రిప్టోస్ లో ఏ ర్యాంకుల్లో ఉన్నాయి? 26,000 స్టేజ్ లో ఉంది. పీవీసీ మెటా లాంచ్ అయింది, అది కూడా ఒక మంచి, ఇప్పుడు కూడా 4,000 5,000 ర్యాంక్ ఉంది. సో వాళ్ళు ఇప్పుడు కూడా పీవీసీ మెటాకి ఏ రకంగానూ లాంచ్ అయితే కూడా తీసిపోయేటువంటి పరిస్థితి లేదు. నేను మొన్న కూడా చెప్పాను, లాంచ్ అయిన విత్ ఇన్ అవర్స్ లోనే ఇది పుంజుకుంటది, మన కమ్యూనిటీనే దీన్ని నడిపిస్తుంది. అప్పుడు మీరు బయట రావచ్చు. ఓపిక పట్టండి దయచేసి. ఎవ్రీథింగ్ పాజిటివ్ గా మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ టైం అయింది, క్లోజ్ చేసుకుందాం. సో పార్టిసిపేట్ చేసిన ప్రతి లీడర్ కి, మాట్లాడిన ప్రతి లీడర్ కి ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. రేపు తిరిగి 9:40 కలుసుకుందాం. జై పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్. జై పీవీసీ మెటా సార్, జై పీవీసీ మెటా. పీవీసీ మెటా జై అనడానికి కూడా కొంతమందికి ఇష్టం లేనట్టు.